ఆయన మా ఇష్టానుసారముగా దేవ మాకు తెలిసిన భక్తులకు అడుగులు వేసినట్లయితే పరలోకంలో తండ్రి మాకు ఫలాలు అధికముగా ఉండవు. అసలు పరలోకానికి వెళతామో లేదో కూడా మాకు గ్యారెంటీ లేదు కదా. కాబట్టి నా తండ్రి దినాలలో వాక్యం శుద్ధిగా బోధిస్తున్నప్పుడు ప్రభా వాక్యానికి మేము లోబడించిన వారిగా మీరు మమ్మల్ని వెలుగుడు సర్వుడైన ఆత్మ కానీ అవిశ్వాసం ఆత్మ కానీ దేవ మా మీద ఎక్కడ చేయకుండా మీరు సహాయం చేయండి. ఈ ఆత్మతో మమ్మల్ని అందరి ముందుకు నడిపించడం యేసయ్య నామమున నడుచున్నాము తండ్రి. దయచేసి చూస్తున్నాం. ఈ మైక్ పెట్టలేదు. వెరీ గుడ్. సరే, ఒకసారి మనం రాత్రి కూడా చక్కగా ప్రార్థన చేసినాం. మీరు చాలామంది వచ్చారు, అలాగనే చాలామంది రాలేదు. మొదట్లో సంతోషం, రెండో విషయంలో చాలా బాధ. చివరి దినాల్లో ఉన్నాం, అయినా సరే మీకు గ్రహింపు ఉందో లేదో నాకు అర్థం కావట్లా. దగ్గర ఉన్నటువంటి వారు, దూరం ఉన్నటువంటి వాళ్ళ కష్టం వచ్చు, కానీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆరాధనకు రావాలి, ఆ ఆన్లైన్ ప్రేయర్కి రావాలి. మనం పెట్టిందే కొన్ని గంటలు. వెనకటి దినాల్లో కొన్ని సంవత్సరం క్రితం మనం సంవత్సరం ముందు 9 o'clock 10 o'clock స్టార్ట్ చేసి 5 దాకా ఉండేది ప్రార్థన. ఇప్పుడు మరలా మనం తగ్గించాం, ఎందుకంటే ఆదివారం రావాలి కాబట్టి 3 hours ఉంటుంది ఆన్లైన్ ప్రేయర్. ఆ 3 hours వచ్చి ప్రభు దగ్గర మరి మీరు ఎంతవరకు దేవుని సన్నిధిలో మీ గృహాల్లో ప్రార్థన చేస్తున్నారో, ఉపవాసం ఉంటున్నారో, కన్నీరు కారుస్తున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు మనకు ఒక టైం ఇచ్చినారు, ఆన్లైన్ ప్రేయర్ అనేటువంటిది మనకు పెట్టారు సంఘానికి. సో ఈ టైంలో మనం దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి, కన్నీరు కార్చుకునే వారికి ఉండాలి. మేబీ మీకు సమస్యలు లేకపోవచ్చు, అది శిష్యత్వం కాదు. నాకు సమస్యలు లేదులే, నేను బాగున్నానులే, నాకేం పర్వాలేదులే. చాలాసార్లు మన జీవితంలో జరిగేది ఏంటంటే, వ్యక్తుల జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడే ప్రార్థనకు వస్తారు, సమస్యలు రానప్పుడు ప్రార్థనకు రారు, చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేసేవారికి ఉండకూడదు. దేవుని సన్నిధిలో రాత్రి ఒకటి చెప్పాను, మనకు అనారోగ్యం ఉండా, ఇబ్బంది ఉండా, లేదంటే సైతాన్ని కుతంత్రాలు మన మీద పనిచేస్తున్నా మనం ఇంకనూ ప్రార్థన చేసేవారికి ఉండాలి. మనకు అనారోగ్యం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి, ఇబ్బందులు వచ్చినప్పుడు వచ్చేవారికి ఉండాలి. అలాగనే మనకి చక్కగా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి దీవెనలు వస్తున్నప్పుడు దేవునికి దూరస్తులు అయ్యేటట్టు వారికి ఉండకూడదు. అలాంటి టైంలో కూడా దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ఆ తాపత్రయం మనకు రావాలి, ప్రభు సన్నిధికి రావాలి, కన్నీరు కార్చాలి, కూర్చోవాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలంటే ఆశ మనకు రావాలి. కాబట్టి దయచేసి గమనించండి, ఆన్లైన్ ప్రేయర్ అంటే మీరు చులకనగా తీసుకుంటారు చాలామంది. వాక్యం వినేటువంటి మీరు దినాల్లో చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు ప్రతి విషయంలో అడుగుతారు మనల్ని. జడ్జిమెంట్ డే అని అడుగుతారు. ఆ జడ్జిమెంట్ డేన ఎన్నెన్నో చెప్పవచ్చు, సాకులు చెబుతాం మనం. దేవునికి తెలుసు నువ్వేం సాకు చెబుతున్నావు. ఆ సాకు పుట్టకముందే దేవునికి తెలుసు నువ్వు ఎలాంటి సాకు చెప్తావు. అర్థమైందా? భయం ఉండాలి. సేవకులు అంటే, దేవుని సేవకులు అంటే కూడా మీకు భయం ఉండాలి. భయం అనేటువంటిది ఉంటుందిలా మీకు. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుని సేవకులు అంటే భయం ఉండాలి, వాక్యం అంటే భయం ఉండాలి. దేవుని నుంచి వస్తనే మాటలను గ్రహించాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నారనేటిది గ్రహించాలి. మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు హార్డెన్ అయిపోతాం, ప్రభు సన్నిధికి రాకుండా అయిపోతాం. అలా ఉండేవారికి ఉండకూడదు. ఇంకా హార్డెన్ చేయటం అనేటువంటిది సైతానుడి యొక్క స్వభావం. వాడు యొక్క చేసేటువంటిది అదే, హార్డెన్ చేస్తాడు, హృదయాలను కఠినపరుస్తాడు. కాబట్టి దయచేసి గమనించండి, మనం మీకు ఫ్లెక్సిబుల్గా ఉన్న ఏ డే అయినా పెడతాం. ఆన్లైన్ ప్రేయర్ అనేటువంటిది మీకు లేదు, ఒక డే పెట్టండి, డే పెడదాం. నైట్ ప్రేయర్ కాకుండా హోల్ డే ప్రేయర్ అని పెట్టండి. ఆ 3-4 hours ప్రభు సన్నిధిలో కూర్చొని అప్పుడు ఏదో పనులు పెట్టుకుంటాం. చూడండి, గమనించండి, సమస్యలు ప్రేమటి వల్లరా నెత్తి మీద తెచ్చుకునేంత వరకు, దేవుని యొక్క ఉగ్రత వచ్చేంత వరకు లేట్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, ఎంతసేపు మీ గృహాల్లో దేవుని సన్నిధిలో గడుపుతున్నారో నాకు తెలియదు. కాబట్టి సంఘముగా కలిసి అత్యాశక్తితో ప్రార్థన చేసేటప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. వాక్యంలో ఉంది, అది నా మాటలు కాదవి.
అందరి యొక్క హృదయాలు కలవాలి. దేవుని యొక్క హృదయంతో దేవుని సేవకుని యొక్క హృదయం కలవాలి. దేవుని సేవకుని యొక్క హృదయంతో మీ హృదయాలు కలవాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాలు చూస్తాం, మనం జరుగుతాయి. సంఘాలను మనం కట్టగలుగుతాం, దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం. కాబట్టి ఈ మేరకు దయచేసి మీరు సహకరించాలి, ప్రభు సన్నిధికి రావాలి అనేటువంటిది నా యొక్క ఆశ, తపన. గట్టిగా అంటే లౌడ్గా కాదు, పట్టుదలతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని కార్యాలు జరుగుతాయి. మీ అవసరతలు, మీ బంధువులు, ప్రియులైనటువంటి వారి గురించి ఇవన్నీ కూడా మనం చూసేటట్టు వారుగా వారిని పట్టించుకోవాలి. మనం అంటే ప్రార్థన వారి గురించి చేయాలి, వారిని దేవుని వైపు తిప్పేటట్టు వారుగా మనం ఉండాలి. వారి ఆత్మ విలువైనటువంటిది, చాలా విలువైనటువంటిది. ప్రతి ఒక్క ఆత్మ విలువైనటువంటిది. పేద లేదు, ధనికుడు లేదు. యూ హ్యావ్ టు ప్రే ఫర్ మోడీ, యూ హ్యావ్ టు ప్రే ఫర్ చిన్నవాళ్ళ గురించి కూడా, ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. డబ్బు కలెక్టెడ్ వారు బంధువులు ఉంటే వారి గురించి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు చాలామంది. అన్నదమ్ముల్లో డబ్బు కలెక్టెడ్ వాడు ఉంటే అతనికి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆత్మ విలువైనటువంటిది. ఆయన దేవునికి వ్యతిరేకంగా ఉన్నా ఆయన గురించి మాట్లాడరు. పేదవాడికి ఉన్నటువంటి ధనం లేటువంటి ఇంకో సహోదరుడు ఉంటే అతని గురించి ఎక్కువ మాట్లాడతాం. మనం ఆ కోణంలో ఉండేటువంటి వారికి ఉండకూడదు. ప్రతి ఆత్మ విలువ దేవుని దృష్టిలో చాలా విలువైంది. ఏ ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మీకు కూడా అది ఇష్టం లేనటువంటి వారుగా మనం కూడా ఉండాలి. ఆ ఆత్మ నష్టము పడకూడదు, ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అనేటువంటిది మన యొక్క ఉద్దేశముగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనందరం కూడా దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనడం, దేవుని కార్యాలు జరిగించడం కొరకు సంఘముగా ఏక మనసుతో మనం కొన్ని గంటలు ప్రార్థన చేయడం అనేటువంటిది, అందుట్లో మీరు ఏకీభించాలనేటువంటిది నా యొక్క మనస్సు. వచ్చే ఆ వారం ఏదైతే నెక్స్ట్ మంత్ ఉందో ఆ నెక్స్ట్ మంత్లో మీ ఇళ్ళకి వస్తాం. ఒకవేళ రాకపోతే ప్రార్థన ఆపేసి మీ ఇంటికి వస్తాం. చూడండి, మరి గ్యారంటీకి చేస్తాను నా పని. చూడండి, ఈసారి ఒకసారి చెప్పాను మీ ఇళ్ళకి వస్తా, చెక్కింగ్కి వస్తా అన్న. ఓ పాప అడిగింది నెక్స్ట్ వారంలోనే, అది 2 వారాలు, అన్న మీరు వస్తా అన్నారు కదా, చెక్కింగ్ రాలేదు ఏంటంది. ఈసారి అలా చేయను, డెఫినెట్గా వస్తా. ప్రార్థన ఆపేసి మీ గృహాలకు వస్తాం, మీ ఇంట్లోనే పెట్టేస్తాం అందరం ప్రార్థన. అప్పుడు అర్థమైందా? నెక్స్ట్ వీక్ మొదలుగారు ఎవరింట్లో ప్రార్థన ఉంది? వాళ్ళు చెప్పరు, మనమే చెప్తాం అంతే, చెప్పేయాలంతే. దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ సీరాళ్ళ ఇంట్లో పెట్టారు, నెక్స్ట్ సత్య, నెక్స్ట్ సాయి వాళ్ళ ఇంట్లో, తర్వాత ఇంకెక్కడున్నారు? ఇక్కడ శైలజ, దీప, పెరుగుతుంది, సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. అట్లా అందరిళ్ళకి మేమే వచ్చేస్తాం. ఏ వీక్ అది నువ్వు మెసేజ్ పెట్టేస్తాడు, నెక్స్ట్ వచ్చేటువంటిది. అర్థమైందా? అందరూ ప్రతి ఇంటికి ఆ యొక్క సాటర్డే కదా, సాటర్డే ఈవినింగ్ సంఘం అంతా వస్తుంది. ప్లస్ మీ ఇంటి దగ్గర ప్రార్థన అన్నప్పుడు మీరు కూడా పిలవాలి సంఘాన్ని. కొంతమంది రాట్లా, అలా చేయకూడదు, సంఘం కలవాలి. చూడండి, మీరు అర్థం చేసుకోండి, ఇంకా టైము దగ్గర పడిపోతుంది. కాబట్టి మీరు తొందరగా రావాలి, దేవుని బిడ్డలు మా ఇంట్లోకి రావాలి, ప్రార్థన జరగాలి మా ఇంట్లో. సైతాను బంధించబడాలి, సైతాను కార్యాలు మా గృహంలో ఉండకూడదు అనేటువంటి ఆశ మీకు ఉండాలి. సంఘంలో ఇలాంటివి జరుగుతూ ఉండాలి. సిటీ ఉంది కదా అనేటువంటిది కాదు. సిటీలో ఉన్నా ఏదన్నా బైబిలే. సిటీలో రాగానే దేవుడు ఇంకో బైబిల్ ఇచ్చాడా? మొదటి సంఘం ఏం చేసింది? ప్రార్థన యందును, బోధ యందును, సహవాసమందును ఎడతెగ్గ వాళ్ళు ఉన్నారు. అలాగనే మనం కూడా ఎడతెగ్గ ఉండాలి. యూ హ్యావ్ టు ఇన్వైట్ ద సంఘం టు యువర్ హౌసెస్. సంఘాన్ని మీరు పిలుచుకోవాలి, పిలవాలి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని. అర్థమైందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు నొచ్చుకున్నా నేనేం చేయలేను, నొచ్చుకున్నా గుచ్చుకున్నా ఏమైనా అనవసరం నాకు. మీకు నేనంటే ఇష్టమేనా? కొంతమంది ఎత్తారు చేతులు, నాకు అంతా మనసులో పడిపోద్ది, పిక్చర్ పడిపోద్ది. ఎన్నివి సరే, మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము
ఈ దినం జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటిని బట్టి మనం కొన్ని మాటలు మాట్లాడుకోవాలి. మిమ్మల్ని సిద్ధం చేయాలి, మనందరం సిద్ధపడాలి. మీరు అనేక మందిని సిద్ధం చేయాలి. చదవండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 5-8 విషయాలు చదవండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తులని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారం గూర్చియు వినబోదురు. కలవరపడకుండా చూచుకొనండి. జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరొకరు అప్పగించి ద్వేషింతురు. అనేకలైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసపరుచుదురు. అక్రమ విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారను. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమే లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ప్రియమైన వాళ్ళని గమనించండి. ఇప్పుడు మనం చూసినట్లయితే మన వాతావరణ పరిస్థితులే మారిపోయినాయి. ఇప్పుడు మనం చూడండి, వాతావరణం ఎలాగుందంటే చాలా వేడిగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. అనుకునే టైంలో వర్షాలు, అకాల వర్షాలు అనేటువంటివి, ఆ చేంజ్ అనేటువంటిది, క్లైమేట్లో మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అలాగనే మనం ఈ యొక్క వాక్యంలో మనం చూసినటువంటి రీతిలో పొలిటికల్గా తిరుగుబాటు అనేటువంటిది ప్రపంచంలో చూస్తున్నాం. ఇంతకుముందు రష్యా దేశానికి, అందులోనే యుఎస్ఎస్ఆర్లో ఉండేటువంటి ఉక్రెయిన్ కూడా అందులో ఉండేటువంటిది కదా. ఇంకా కొన్ని నేషన్ చిన్నవి ఉండేటువంటివి, అవన్నీ కూడా దూరం అయిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు జరిగేటువంటిది ఏంటంటే, ఆ దేశము మాకు కావాలి, ఉక్రెయిన్ అనేటువంటిది మేము ఆక్యుపై చేసుకోవాలనేటువంటిది రష్యా యొక్క ఉద్దేశము. రష్యా వాడు అటాక్ చేయడం అనేటువంటిది, తిరుగుబాటు అనేటువంటిది, ఆ దేశం మీదకి ఈ దేశం వెళ్ళి దాన్ని ఆక్యుపై చేయాలనేటువంటిది. ఎందుకంటే వీళ్ళు ఈ యొక్క నాటోతో సంబంధం ఉంది కాబట్టి నాటో వచ్చేసి రష్యాని అటాక్ చేయడానికి ఇది బేస్ చేసుకోవచ్చు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అయితే ఎండ్ డేస్లో, చివరి దినాల్లో జరిగేటువంటిది ఏంటంటే ఈ తిరుగుబాటు అనేటువంటిది జరుగుతుంది. పొలిటికల్గా తిరుగుబాటు. మరి అమెరికా దేశంలో కూడా ఏం జరుగుతుందో తెలియదు. గత దినాల్లో మనం చూస్తున్నాం, ఎలన్ మస్క్ అండ్ మనాడు ట్రంప్ ఇద్దరు కలిసి ఎలక్షన్స్లో బాగా సపోర్ట్తో ముందుకు వచ్చాడు ట్రంప్, ఎలన్ మస్క్ యొక్క సపోర్ట్తో. ఇప్పుడు చూస్తుంటే ఎలన్ మస్క్ మనాడు గురించి, ట్రంప్ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. బాగా క్లోజ్ అయినటువంటి వాళ్ళు, ట్రంప్ ఆ ఎలన్ మస్క్ యొక్క కారు కూడా కొనుక్కున్నటువంటి వాడు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలన్ మస్క్ ట్రంప్ ఇద్దరికి పడతల్లా. చాలామంది చెప్పేటువంటిది ఏంటంటే, కొంతకాలానికి ఎలన్ మస్క్ ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, అతను ఉన్నటువంటి వాటిని బట్టి అతను పొలిటికల్గా ఒక నెంబర్ 1 పర్సన్గా అవుతాడు. మేబీ అతని యొక్క చేతిలోకి వన్ వరల్డ్ ఆర్డర్ వస్తుందేమో, అతను అవ్వచ్చేమో అనేటువంటిది కొంతమంది యొక్క ఒపీనియన్ జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు బాగా ఉన్నారు కదా, ఏమవుతలే అనుకున్నాను నేను. అలాగనే నాకు డౌట్ వచ్చింది, ఒకవేళ వీళ్ళిద్దరు అగెనెస్ట్ అయితే ఏం జరుగుద్దో అనేటువంటిది. మరి అతను కూడా ఒక పొలిటికల్ పవర్ వస్తాడంట. మరి అతనికి మరి ఆ హక్కు ఉందో లేదో తెలియదు. కానీ వేరే వాడిని, వ్యాన్స్ని నువ్వు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి అనేటువంటిది ఇతని యొక్క ఉద్దేశం. సమ్ డిస్టర్బెన్స్ అనేటువంటిది, పెద్ద దేశం అనేటువంటి, పవర్ఫుల్ నేషన్ అనేటువంటిది అమెరికా దేశం ఉన్నది జరుగుతుంది. ఎండ్ టైమ్స్లో జరిగేటువంటిది ఏమో మనం చూస్తున్నాం ఏంటంటే, యుద్ధాలు అనేటువంటిది చూస్తున్నాం. అలాగనే న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఎక్కడ చూసినా సరే అనుకునేటువంటి రీతిలో, రీసెంట్గా జార్డాన్లో కూడా అనుకుంటా వరదలు, ఇంకా మనం చూస్తే ల్యాండ్ స్లైడ్స్, మంచు కురవడం అనేటువంటిది, కానీ ఇంకా భూకంపాలు ఎక్కడైనా చూడండి, విపరీతమైనటువంటి భూకంపాలు. రీసెంట్గా ఎక్కడ మయన్మార్లో కదా, దాని తర్వాత అంతకుముందు పెద్ద భూకంపం టర్కీ, దాని తర్వాత ఎక్కడెక్కడ జరిగినాయి. కానీ గత సంవత్సరాల్లో మనం చూస్తే ఆ తీవ్రత అనేటువంటిది 7.5 అట్లాగున భూకంపాలు వచ్చేటువంటి ఆ యొక్క సీక్వెన్స్, అంటే ఆ యొక్క సంవత్సరానికి వచ్చేటువంటి భూకంపాలు కూడా ఎక్కువ అవుతున్నాయి.
వాల్కనోస్ ఎరప్షన్ అనేటువంటిది, సునామీలు అనేటువంటివి, ఫ్లడ్స్ అనేటువంటివి, అకాల వర్షాలు అనేటువంటిది, న్యాచురల్ డిజాస్టర్స్, కరువు, అనేకమైన ప్రాంతాల్లో కరువు. మనం చాలా బాగున్నాం. కరువుతో చనిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఒక ఇంట్లో కరువు కాదు, ఒక 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 స్ట్రీట్లో కరువు అనేటువంటిది కాదు. దేశాలు సుడాన్లో కరువు, ఇంకా అలాంటివి చాలా దేశాలు ఉన్నాయి. ఈ కరువులు అనేటువంటివి, అగ్ని పర్వతాలు బస్ట్ అవడం అనేటువంటిది, వరదలు అనేటువంటిది, తుఫాన్లు అనేటువంటిది, భూకంపాలు అనేటువంటివి, వీటన్నిటిని బట్టి మనం చూస్తుంటే దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఇవి కనబడుతున్నాయి. అలానే మనం చూస్తే మీరు చూడండి, ఈ దినాల్లో రీసెంట్గా మరి ఇజ్రాయెల్ దేశము మీదకు రావటం అనేటువంటిది, ఇజ్రాయెలు గాజా విషయంలో కానీ, ఇజ్రాయెల్ లెబనాన్ విషయంలో కానీ, ఇజ్రాయెల్ సిరియా విషయంలో కానీ వేసేటువంటి అడుగులు, వాళ్ళని అటాక్ చేయటం, యెమెన్ విషయంలో యెమెన్ అక్కడక్కడే ఉంటాయి, పక్కనే. యెమెన్ ఎంతో అటాక్ చేస్తుంది, మిసైల్స్తో అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి నిన్న వచ్చినటువంటి వాటిలో ఇరాక్ నుంచి కూడా మిసైల్స్ వచ్చినాయంట, ఇరాన్ నుంచి వచ్చినాయంట, యెమెన్ నుంచి వచ్చినాయంట నిన్న జరుగుతున్నటువంటి రాత్రి. అంటే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యుద్ధములు, యుద్ధ తంత్రాలు, యుద్ధాలు చాలా వస్తున్నాయి. అనుకోనటువంటి రీతిలో మరి వాళ్ళ యొక్క ఫోకస్ అంతా, ఇరాన్ యొక్క ఫోకస్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాన్ని 15 ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ చేసేటువంటి అంత సామర్థ్యాన్ని పెట్టుకున్నారంట వాళ్ళు. ఒక న్యూక్లియర్ బాంబు కనుక అలా వచ్చిందంటే ఆ ప్లేస్ అంతా కూడా మనకు తెలుసు. ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్లో కదా, హిరోషిమా, నాగసాకిలో ఏం జరిగిపోయింది, ఇప్పటికీ ఆ యొక్క ఛాయలు కనపడతా ఉంటాయి. చూడండి, ఆ ప్లేస్లో అనేటువంటిది పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు ఇంకా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు చూడండి, గత దినాలు, అంతకుముందు ఒకసారి ఇరాక్ను అనుకుంటా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అటాక్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి వాటిని, కానీ రాత్రి కాకుండా గత రాత్రి, నిన్న కాకుండా మొన్న ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళేటువంటి జెట్స్ కొన్ని నెలల నుంచి వీళ్ళ యొక్క మిసైల్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ సూట్ కేసుల్లో వేరేగా ఇజ్రాయేలీలు ఇరాన్ దేశానికి తరలించేసినారంట కొన్ని నెలలుగా. ఈ ప్రీ ప్లాన్, ఎంత ప్లాన్తో ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ దేశం వెళ్ళిందో చూడండి. అమెరికా, ఇరాను ఈ యొక్క చర్చల్లో ఉన్నారు. న్యూక్లియర్ వెపన్స్ మీరు వద్దు, న్యూక్లియర్ అనేటువంటి వాటికి మీరు వెళ్ళొద్దు, ఆ యొక్క డీల్ చేయండి అనేటువంటిది అమెరికా మాట్లాడుతూ ఉంది. వాళ్ళు కరెక్ట్గా 60 రోజులు ఇచ్చారు అమెరికా వాళ్ళు. 60 రోజుల్లో మీరు సైన్ చేయాలనేటువంటిది. ఆ ప్లాన్ ప్రకారము 60వ దినమో 59వ దినం నెతన్యాహు వెళ్ళాడు. ఆ యొక్క గోడ ఉంటుంది కదా, ఫాలింగ్ వాల్, మిగిలినటువంటి ఆ యెరూషలేము యొక్క ఆ వాల్ అనేటువంటిది, అక్కడికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకుని వచ్చినాడు. ఆ ప్రార్థన చేసుకుని వచ్చినటువంటి దినం 60 అనుకుంటా. 61వ దినాన్న, దీనికి ముందే కొన్ని నెలలుగా ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని కూడా ఇజ్రాయేలీలు ఆ యొక్క మొసాద్ ఇరాన్ దేశాన్ని పంపించేసినారు. అక్కడే ఆ దేశంలోకి వెళ్ళి వీళ్ళు 61వ దినాన్న, వాళ్ళు సైన్ జరగలేదు కాబట్టి 61వ దినాన్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 3 గంటలు అనుకుంటా, మనకు 5:30, 6 ఆ టైంలో స్టార్ట్ చేసేసినారు. ఆ యొక్క మిలిటరీ కమాండర్స్, ఆ రెజ్యూమ్లో ఉన్నటువంటి వారు పవర్ఫుల్ మిలిటరీ కమాండర్స్ 14 ఉన్నారంట. న్యూక్లియర్ వెపన్స్ సైంటిస్టులు కానీ, మిలిటరీ కమాండర్స్ కానీ, టాప్ బ్రెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళల్లో 3 మాత్రమే మిగిల్చారు. రిమైనింగ్ 11 మందిని కూడా వాళ్ళు తీసేసినారు. మొసాద్ యొక్క కదలికలు వాళ్ళ దేశంలోకి వచ్చి ఇరాన్ దేశాలకు వెళ్ళి, ఇరాన్లోనే వాళ్ళు ఉన్నటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎక్కడున్నాయో వాటిల్ని వాళ్ళ దేశం నుంచే వాళ్ళు టార్గెట్ చేసి, వాళ్ళ టార్గెట్ కూడా ఎలాగుందంటే, వెరీ సూన్ వాళ్ళు ఇరాను ఇజ్రాయెల్ మీదకి వెపన్స్ గురి పెట్టేసిందంట. వీళ్ళు డిలే చేసినట్లయితే వాళ్ళకున్నటువంటి ఎక్విప్మెంట్ బట్టి న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ అనేటువంటివి వాళ్ళు ఈ ఇజ్రాయెల్ దేశం మీదకి వేసేసి ఇజ్రాయెల్ దేశాన్ని మ్యాప్లో ఉండకుండా తుడిచిపెట్టాలనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం.
అందుకని ఇశ్రాయేలీలు ముందుగా వాళ్ళ మీదకి వెళ్ళిపోయినారు. మొసాదిక కదలికలు, టార్గెట్ టెహ్రాన్లో ప్రతి ఒక్క ఎక్కడైతే ఈ యొక్క ఇంటెలిజెన్స్, ఈ యొక్క న్యూక్లియర్ సంబంధించేటువంటి వాళ్ళు, మెయిన్ హెడ్స్ అనేటువంటి వాళ్ళు, అలాగే కమాండర్స్ ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళనే, ఆ ఒక్క వ్యక్తినే ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ ఒక్క వ్యక్తులనే వాళ్ళు అలా టార్గెట్ చేసేసినారు. ఆ వేరే ప్లేస్లోకి ఏం డ్యామేజ్ కాకుండా ఎవరైతే మెయిన్ టార్గెటో వాళ్ళ మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసేసినారు, ఎలిమినేట్ చేసేసినారు. ఆల్మోస్ట్ 11 మందిని ఎలిమినేట్ చేసేసినారు వీళ్ళు. ఇంకా 3 ఉన్నారంట. అలాగనే న్యూక్లియర్ ప్లాంట్స్, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి, ఆ తయారు చేయటువంటి బాంబులు చేయటువంటిది, న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నిటిని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు డిస్ట్రాయ్ చేసినారు. ఇంకా కొన్ని కనపడుతున్నాయంట. వాటిని వాళ్ళు అవి కూడా ఎక్కడ చేసినారంటే భూగర్భంలో అడుగురు ఎక్కడో కింద చేసినారంట. వాటిల్ని టార్గెట్ చేసుకున్నారు మొసాద్ యొక్క కదలికలు. అవి వాళ్ళు అక్కడికి వెళ్ళినారు, వాటిని ఫైండ్ అవుట్ చేసినారు. ఆ కదలికల ప్రకారము వాళ్ళ యొక్క మూమెంట్స్ అన్నీ కూడా గమనించి ఆ ప్లేసుల్లో వెళ్ళి అటాక్ చేసేసినారు. న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నటువంటి ప్లేసులు, న్యూక్లియర్ వెపన్స్ తయారటువంటి ప్లేసుల్ని చాలా వరకు నాశనం చేసినారు. దానికి ముందుగా ఒక పక్కన అలా చేస్తూనే ఆ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రన్వేస్, ఎయిర్పోర్ట్ని అక్కడి నుంచి వస్తాయి కదా, ఈ దేశం మీదకి వస్తాయని వాళ్ళు అక్కడక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు డ్యామేజ్ చేసేసినారు. చూడండి, వాళ్ళ యొక్క ప్లాన్ అనేటువంటిది, వాళ్ళ యొక్క కదలికలు అనేటువంటిది, వాళ్ళ యొక్క ఐడియాస్ అనేటువంటివి ఎంత తెలివిగా ఆ దేశాల్లోకి వెళ్ళిపోయినారు. ఆ దేశాన్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ దేశాన్ని పూర్తి టార్గెట్ చేసినారు. వీళ్ళకి తెలుసు ముందుగానే నెతన్యాహు అనౌన్స్ చేసినాడు, అందరూ బంకర్స్లోకి, బాంబు బంకర్స్లోకి వెళ్ళిపోయినది. ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా వరకు వెళ్ళిపోయినారు. కొంతమంది ఉన్నట్టున్నారు, వాళ్ళని కొంతమంది నిన్న రాత్రి అనుకుంటా కొంతమంది అరబ్లు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ అటాక్ చేయటం, ఆ యొక్క మిసైల్స్ వచ్చి వాళ్ళ మీద పడినప్పుడు, ఆ ఇళ్ల మీద పడినప్పుడు డ్యామేజ్ అవ్వటం అనేటువంటిది అక్కడ జరిగింది. ఇప్పుడు మరలా ఈ దినం అనుకుంటా వాళ్ళు మరలా ఇరాన్ దేశంలో మళ్ళీ అటాక్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎండ్ టైమ్స్ అనేటువంటి వాటికి సూచన ఏంటంటే ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు కానీ, యుద్ధాలు కానీ, యుద్ధం యొక్క సమాచారాలు కానీ, న్యాచురల్ డిజాస్టర్స్ అనేటువంటి కరువులు అనేటువంటి వాటిని మనం చూస్తున్నప్పుడు, మరి ముఖ్యముగా ఇజ్రాయెల్ దేశం మీదకి వేరే దేశాలు వెళ్ళటం అనేటువంటిది, అది పెరుగుతున్న కొలది, అది ఎక్కువ అవుతున్నటువంటి కొలది దేవుని యొక్క రాకడకు మనం చాలా దగ్గరగా ఉన్నామనేటువంటిది మనం గమనించాలనేటువంటి విషయం. మనం చూసినట్లయితే ఈ టైంలో చివరి దినాల్లో ఏమేమి జరుగుతాయి అనేటువంటిది బైబిల్ ప్రకారం దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పారు. ఇక్కడ మనం చదివినట్లయితే అబద్ధ ప్రవక్తలైనటువంటి వారు ఇవన్నీ వస్తాయి, న్యాచురల్ డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి. బట్ దేవుని రాకనేటువంటిది అంతము వెంటనే రాదు. కానీ మనము నడుస్తూ ఉన్నాం, ఎండ్లోకి నడుస్తున్నటువంటి వారుగా మనం ఉన్నాం. ఈ టైంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తే ముఖ్యంగా ఏంటి ఎండ్ టైమ్స్, చివరి ఈ రాకడ అనేటువంటిది రావటానికి ఏమేమి సూచనలు కనపడుతున్నాయి, బైబిల్ ఏం చెప్పింది అనేటువంటిది మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తలైనటువంటి వారు 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో కూడా ఈ విషయాలు మనం చూస్తాం. కడవరి దినాలలో అబద్ధికులు మోసపరచుచు దయ్యములు బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతారని. చూడండి, ఈ దినాల్లో ఈ యొక్క ఫాల్స్ టీచింగ్స్ అనేటువంటిది వస్తుంది. దేని మీద? సూచిక క్రియలు. ఏంటది? దయ్యాలు పోగొట్టడం అనేటువంటిది, అద్భుతాలు జరిగిస్తాం అనేటువంటిది. విశ్వాసము విషయంలో ఏమవుతారు? భ్రష్టులు అయ్యేటట్టు వారిగా ఉంటారు. విశ్వాసం విషయంలో భ్రష్టులు అవుతారు. ఈ ఫాల్స్ టీచింగ్ అనేటువంటిది చెడ్డ బోధలు, అబద్ధ ప్రవక్తలు. చూడండి, మారు మనసు, రక్షణ, పరలోకము, పాపముల గురించినటువంటి బోధలు కాకుండా మారు మనసు, రక్షణ, పరలోకానికి వెళ్ళేటువంటిది, పరలోకపు మార్గము, అక్కడికి వెళ్ళాలంటే మనము పాపము లేనటువంటి వారిగా ఉండాలి, పాపరహితులుగా మనం ఉండాలి,
నీ పాపములు ప్రభు దగ్గర మనుషుల దగ్గర ఒప్పుకోవాలి అనేటువంటి బోధలు కాకుండా దయ్యములు మేము పోగొడతాం, మేము సూచక్రియలు మేము చేస్తాం, అనారోగ్యం నుంచి మిమ్మల్ని బయట పెడతాం, మేము ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, మేము ప్రార్థన చేస్తే మీకు రాజ్యాలు వస్తాయి, మేము ప్రార్థన చేస్తే మీకు అది జరుగుద్ది, వివాహాలు అవుతాయి, మేము ప్రార్థన చేస్తే ఇంకోటి జరుగుద్ది అనేటువంటి రీతిలో నేను చేస్తానటువంటి రీతిలో ఇలాంటి బోధలు చేసేటువంటివన్నీ కూడా ఎండ్ టైమ్స్లో జరుగుతాయి. పాపమును గురించినటువంటి బోధలు లేవు. పాపమును గురించినటువంటి బోధలు అవసరం. ఎక్కడైతే పాపం గురించిన బోధలు కాకుండా వాళ్ళు ఎగ్జాగరేట్ చేసేటువంటిది, షో ఆఫ్ చేసేటువంటి రీతిలో హైఫైగా ఉండేటువంటివి, హీలింగ్స్ అనేటువంటిది, ప్రాస్పరిటీ అనేటువంటిది, ఇవన్నీ కూడా ప్రిమేట్ వాళ్ళరా ఎండ్ టైమ్స్లో జరుగుతాయి. చివరి దినాలలో, చివరి రోజులలో దేవుని రాకడకు ముందుగా జరిగేటువంటిది ఇలాంటి టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్. కాబట్టి మనము ఆ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 తిమోతి 3వ అధ్యాయం 1-9 కూడా స్వార్థ ప్రియులు. చూడండి, అక్కడ మనుషులు ఏం చేస్తారు, ఎలా ఉంటారు? స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములు ఆడువారు, అహంకారులు, ఏంటిది, తండ్రులకు అవిధేయులు, తర్వాత ఏంటిది, అపవిత్రులు, అపవాదకులు, రోర్లు. చూడండి, ఇక్కడ మనం చూసేటది 9 విషయాల్లో జరిగేటువంటివన్నీ ఎలా ఉందనేటువంటిది ఈ దినాల్లో మనుషుల్లో ఉంటుంది. అది మనుషులు ఏమేమి ఉంది, మొదటి చదవండి ఒక్కొక్కసారి. స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములు ఆడువారు, అహంకారులు, దోషకులు. చూడండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. స్వార్థం ఎక్కువైపోయింది, అవునా కాదా? నాది, నేను, నాకు కావాలి అనేటువంటిది ఎక్కువైపోయింది. ధనం గురించి నాది, ధనము 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 కూడగట్టుకునేటువంటిది, కావాలి కావాలి కావాలి, ఇంకా కావాలి ఇంకా కావాలనేటువంటిది, ధనం మీద ఆశ. తర్వాత బింకములు ఆడటం, అహంకారులు, తల్లిదండ్రులేటువంటి వారికి అవిధేయులు, కృతజ్ఞత లేనటువంటి వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవను. ఇవన్నీ కూడా చివరి దినాల్లో కనపడతాయట. ఈ విషయంలో మనం కొద్దిగా జాగ్రత్త. ఇవే జరుగుతున్నప్పుడు చివరి దినాల్లో మనం ఉండాలనేటువంటిది. మనం ఇవి ముందుకు లేవా అంటే ఉన్నాయి, అప్పుడు కూడా అననే సప్పర దినాల్లోనే ఉన్నాయి. కానీ ఆ ఇంటెన్సిటీ, ఆశ అనేటువంటిది మనుషులకి ఎక్కువైపోతుంది. ధనాపేక్ష అనేటువంటిది కానీ, అహంకారులు, గర్వం అనేటువంటిది కానీ, అబద్ధములు ఆడటం అనేటువంటిది కానీ టూ మచ్గా అయిపోతుంది అన్నమాట. కాబట్టి పౌలు చెబుతున్నాడు ఇలాంటివి దినాల్లో ఉంటవి. 2వ దశలో రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 3వ వచనం. యేసుక్రీస్తు మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రావడానికి ముందు వీడు బయలుపడతాడు. ఈ దినాల్లో జరిగేటువంటిది అవి. తర్వాత మీరు చూసినట్లయితే చూడండి, ఈ ఫాల్స్ టీచింగ్స్ అనేటువంటివి కనపడతాయి. ఈ మనం చదివినటువంటి చెప్పుకున్నటువంటి యుద్ధాలు కానీ, యుద్ధ సమాచారాలు కానీ, కెలామిటీస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎక్కువైపోయినవి. అలాగనే ఇంకోటి ఏంటంటే, యెరూషలేము యొక్క నిర్మాణం అనేటువంటిది చాలా ముఖ్యము. యెరూషలేము ఆ యొక్క టెంపుల్ అనేటువంటిది నిర్మాణం యొక్క కార్యములు ఇంకొప్పుడు ఏం జరుగుతున్నాయి, ఊపు అందుకుంటున్నాయి, అన్నీ కూడా సిద్ధమైపోయినవి అనేటువంటి దాని గురించి చూడండి. మీరు సమాచారం తెలుసుకుంటారు. మీరు టెంపుల్ యొక్క నిర్మాణం అనేటువంటిది జరుగుతున్నది. అలాగనే వన్ వరల్డ్ ఆర్డర్కు, ఒకే దేశము ఒకే ప్రపంచం అనేటువంటి రీతిలో వన్ వరల్డ్ ఆర్డర్కు అన్నీ కూడా సమకూర్పు అనేటువంటి జరుగుతున్నవి.
ఏంటి వన్ వరల్డ్ ఆర్డర్ అంటే డిజిటల్ కరెన్సీ ఉంది, ఇప్పుడు వచ్చేసింది. ఎప్పుడో వచ్చిందా రాలేదా? బయో చిప్స్ అనేటువంటిది వచ్చేసినవి. అవి కూడా మనం డైరెక్ట్గా వెళ్తే చాలు. ఇప్పుడే చాలా చాలా చూస్తున్నాం. డిజి యాత్రలోకి వెళ్తే మన మొహం చూస్తే చాలు, వెళ్ళిపోవచ్చు. సేమ్ వేలో ఇక మనం బ్యాంకుల్లో కూడా మన మొహం చూసి ఇచ్చేస్తారు డబ్బులు. ట్రాన్సాక్షన్స్ కూడా మన మొహం చూసి, రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది తర్వాత. ఇక ఒకదాని తర్వాత ఒకటి ఈ డిజిటల్ కరెన్సీ అనేటువంటిది, కానీ డిజిటలైజేషన్ అనేటువంటిది, అలాగనే ఏఐ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది, ఈ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది, వీటన్నిటిని బట్టి మనం చూసినట్టయితే, నా ఫ్రెండ్ ఒక ఆయన అయితే యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి అనేటువంటి వాడు ఏఐఏ అంటున్నాడు ఆయన. నాకు ఆయన కొద్దిగా డిస్కషన్ జరిగింది. కానీ అది ఉపయోగించుకుని ఒక పాప పురుషుడు అనేటువంటి వాడు ఆల్మోస్ట్ 25 పేర్లు ఉన్నాయి క్రీస్తు విరోధికి. మీరు తర్వాత చూడండి ఒకసారి, 25 పేర్లు ఉంటాయి పాప పురుషుడు, ఏదో రకరకాలు. కాబట్టి ఈ వీడు బయలుపడతాడు. వాడు బయలుపడేటానికి ముందు ఇవన్నీ కూడా జరుగుతాయి. వన్ వరల్డ్ ఆర్డర్ అనేటువంటిది రావడానికి, వన్ మ్యాన్ షో అనేటువంటిది రాబోతుంది. అతని చేతుల్లో ప్రపంచమంతా ఉండదు. దాని కొరకు సమకూర్పులు అనేటువంటివి జరుగుతున్నవి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేటట్టు వారుగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని రాకడకు ముందు స్కాటర్ అయినటువంటి ఇశ్రాయేలీలు, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు. ఎప్పుడు చెదిరిపోయారు చెప్పండి? ఇజ్రాయెల్ ప్రజలెట్టి వారు ఎప్పుడు చెదిరిపోయారు? ఎన్ని గోత్రాలు ఇజ్రాయెల్ ప్రజలెట్టి వారు? ఎక్కడుంటారు వాళ్ళు? ఏ దేశంలో ఉంటారు? ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు? ఏ దేశంలో ఉన్నారు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. ఇజ్రాయెల్ 12 గోత్రాలలో ఏం జరిగింది? విడిపోయినవి కదా. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము టైంలో 12 గోత్రాలు విడిపోయినాయి. యెరోబాముకు 10 గోత్రాలు ఇవ్వబడింది. రెహబాము దగ్గర 2 గోత్రాలు మిగిలినాయి. దాని తర్వాత ఈ 10 గోత్రాలను అష్షూరీయులు అనేటువంటి వారు వచ్చి 721, 22 టైంలో బీసీ, బిఫోర్ క్రైస్ట్, వాళ్ళు వచ్చేసి దీన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ టైంలో 10 గోత్రాలు అనేక ప్లేసులకు వాళ్ళు చెదిరిపోయినారు. దాని తర్వాత కొంతకాలము యోధా దేశము స్టేబుల్గా ఉంది. యోధా అంటే 2 గోత్రాల వాళ్ళు. అర్థమైందా? 10 గోత్రాల వాళ్ళని అష్షూరీయులు వచ్చేసి ఆక్యుపై చేసినారు. ఆ టైంలో స్కాటర్ అయిపోయినారు. ఈ దేశంలో 2 గోత్రాలు ఉన్నటువంటి దేశం యోధా దేశంలో కొంతకాలము వాళ్ళు అలాగ స్టేబుల్గా ఉన్నారు. 605 బీసీ వరకు ఈ 2 గోత్రాలు బాగానే ఉన్నారు. 721లోనే ఒక 100 సంవత్సరాలకు ముందుగా వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయినారు. వీళ్ళని అష్షూరీయులు ఆక్యుపై చేసేసినారు 10 గోత్రాలను. ఈ 2 గోత్రాల వాళ్ళు మాత్రము 605 వరకు అలా ఉన్నారు. 605లో నెబుకద్నెజర్ వచ్చినాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 586 వరకు, 86-87 వరకు యోధా దేశము 3 రకాలుగా ఆ చెరలోకి వెళ్ళారు. 605, తర్వాత 597, తర్వాత 586లో మరలా వచ్చి ఆ టైంలో పూర్తిగా యోధా దేశాన్ని కాల్చివేసినాడు. ఎవరో? నెబుకద్నెజర్ అనేటువంటి రాజు, బాబిలోన్ రాజు వచ్చేసి దాన్ని పూర్తిగా నాశనం చేసినాడు. నాశనం చేసేసిన తర్వాత ఆ స్కాటర్ అయిపోయినటువంటి యూదులు అందరూ కూడా, ఇశ్రాయేలు అందరూ కూడా ఆ టైంలో వాళ్ళు అనేకమైన ప్రాంతాలు, మీరు అటు ఇటు తిరగకూడదు, స్కాటర్ అయిపోయినటువంటి వీరందరూ కూడా ఈ దినం అప్పుడు ఇజ్రాయేలీలు ఒక దేశముగా లేదు. 1948లో ఇజ్రాయేలీలు అందరూ కూడా మరలా, అందరూ కాదు, కొంత సమూహము ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళటం జరిగింది. 1948లో మే 14న ఇజ్రాయేల్ను ఒక దేశముగా ప్రపంచము గుర్తించడం అనేటువంటిది జరిగింది. అది ఫస్ట్ ఈవెంట్. దేవుని రాకడకు ముందు జరిగేటువంటిది. యూదులు అందరూ తిరిగి అక్కడికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, యుద్ధంలో రావటం లేదు కానీ ఆగి ఉంటారు. కానీ అనేకమైన ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి గుంపంతా కూడా యూదులు, ఇజ్రాయిల్స్ అందరూ కూడా మరలా ఇజ్రాయెల్ దేశానికి
వస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇజ్రాయెల్ యొక్క పని అదే. ఆ దేశంలో వాళ్ళు చేసేటువంటి ఒక పని ఏంటంటే ప్రపంచంలో మా వాళ్ళు ఎక్కడుండారు అని వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నా సరే ఇజ్రాయెల్ దేశానికి వారు సంపాదించే దానిలో వాళ్ళు కొంత పంపించాలి. తద్వారా వాళ్ళకి ఒక టైమింగ్ ఇస్తారు. వాళ్ళు ఆ టైమింగ్ ప్రకారము, ఆ డేట్స్ ప్రకారము, ఆ సంవత్సరాల ప్రకారము వీళ్ళని ఇన్వైట్ చేస్తారు. చెదిరినటువంటి గోత్రాలు అందరూ కూడా ఇజ్రాయెల్తో కనెక్షన్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. 1948 నుంచి చాలా తక్కువగా ఉన్నటువంటి జనాంగం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 98 lakhs 1 crore ఇజ్రాయేలీలుగా మరలా ఒక దేశముగా వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి ఎండ్ టైమ్స్లో చివరి దినాల్లో యేసయ్య రాకడకు ముందుగా జరిగేటువంటిది సూచన ఏంటంటే ఇజ్రాయేలీలు ఒక దేశముగా వస్తారు. ఎందుకు అదంటే దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చినాడు. ఆ దేశాన్ని జెనసిస్ ఆదికాండము 17వ అధ్యాయంలో చూస్తాం. ఆ దేశాన్ని, కనాను దేశాన్ని నీ బిడ్డలైనటువంటి వారికి నేను స్వాస్థ్యముగా ఇస్తాను. ఈవెన్ దో దే ఆర్ స్కాటర్డ్ అవే ఫ్రమ్ దట్ నేషన్, ఆ భూభాగం నుంచి వాళ్ళు స్కాటర్ అయిపోయినా సరే మరలా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం చొప్పున వారిని అందుట్లో స్థిరపరచడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు అంటే మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశము అవటం అనేటువంటిది, ఆ దేశంలో థర్డ్ టెంపుల్ నిర్మాణం అనేటువంటిది జరిగించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలాగనే యుద్ధములు, యుద్ధ సమాచారాలు, ఎస్పెషల్లీ ప్రపంచం అంతా కూడా మీరు చూడండి, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల యొక్క మెయిన్ టార్గెట్ ఇజ్రాయెల్ దేశం. వాళ్ళు ఎంతైతే ఆ దేశాన్ని టార్గెట్ చేస్తున్నారో ఆ తీవ్రత పెరుగుతుందో ఒత్తిడి. చూడండి, నేను చెప్తున్నా, ఇవాళ మార్నింగ్ అనుకుంటా వాళ్ళకి ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, ఈ యొక్క యెమెన్ నుంచి 3 ప్లేస్ల నుంచి కూడా వాళ్ళు టార్గెట్ చేసినారు ఇజ్రాయెల్ దేశాన్ని. ఇంతకుముందు 1967లోను 77లోను వచ్చేటువంటి ఆ యొక్క 7 days వారు కూడా చిన్న దేశముగా కొద్దిగా ఉన్నటువంటి ఈ దేశం మీదకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చినా సరే దేవుడి పేరున వాళ్ళు యుద్ధం చేసినారు. కాబట్టి ఆ యుద్ధంలో చిన్న దేశం, తక్కువ జనాంగం, పెద్ద వాళ్ళ టెక్నాలజీ లేదు ఆ దినాన, కానీ దేవుడు వారి పక్షాల నుండి వారికి జయాన్ని దేవుడు అనుగ్రహించినాడు. సేమ్ వేలో దేవుని యొక్క వాక్య నెరవేర్పు అనేటువంటి జరుగుతుంది. ఈ టైంలో కూడా ఈవెన్ వేరే దేశాలు, చుట్టుపక్కల దేశాలు అగైనెస్ట్గా ఇజ్రాయెల్ మీదకి వెళ్ళినా సరే వాక్య నెరవేర్పు జరిగేంత వరకు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఎవ్వరూ ఏది కూడా చేయలేరు. అది శాశ్వతంగా అబ్రహాంకు అలా ఇచ్చినాడు దేవుడు. యేసయ్య సెకండ్ కమింగ్ ఈ భూమి మీదకి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏది కూడా ఆ దేశాన్ని చేయలేరు. వాళ్ళు ఎవరు, ప్రపంచం ఏది చేయలేదు. ఆ దేశం అలా స్థిరముగా నిలుస్తుంది అంతే. ఆ తీవ్రత పెరుగుతుంది, కానీ ఆ దేశాన్ని ఎవరు కూడా నాశనము చేయలేరు. చాలాసార్లు చాలామంది చెబుతున్నారు, ఈ దేశాన్ని మ్యాప్లో లేకుండా చేసేస్తాం, మొత్తాన్ని మేము డిలీట్ చేసేస్తాం ఈ యొక్క దేశాన్ని. మీరు చూడండి, చాలా తక్కువగా ఉంటుంది, 11,000 square kilometers ఎంత అనుకుంటా, అంతే, చిన్నది. 1 కోటి జనాభా ఉండేటువంటి దేశం, దాన్ని రూట్ అవుట్ చేయాలని, దాన్ని డిలీట్ చేయాలని అనేకమైనటువంటి దేశాలు టార్గెట్గా పెట్టుకున్నారు. బట్ దేవుని యొక్క వాక్యము సత్యము, అబ్రహాంకు ఇచ్చేటువంటి నిబంధన వాక్యము సత్యము. ఎంతవరకు కూడా యేసయ్య వచ్చి మరి అదే దేశం నుంచి, యెరూషలేము నుంచి యేసయ్య పరిపాలన చేసే వరకు ఆ దేశం అలాగనే స్థిరముగా నిలుస్తుందంతే. ఎంతమంది ఎన్ని టార్గెట్లు చేసినా సరే ఏమీ చేయలేరు వాళ్ళు. మేబీ ఆ పైన ఉండేటువంటి బిల్డింగ్స్ని ఏమైనా డిస్టర్బ్ చేయొచ్చు, కానీ ఏదేమైనా చేసినా కొంతమంది మనుషులు చంపొచ్చు, కానీ కొన్ని టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవ్వచ్చు, కానీ దానిని డిలీట్ చేయటం అనేటువంటిది ఇశ్రాయేల్ దేశము కాదు ఇది అనేటువంటిది చేయటము ఎవరి తరము. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు ఒక వాగ్దానం. దేవుడు జెనసిస్ 17th అధ్యాయం 17వ అధ్యాయం 3-4 వచనాలు అనుకుంటా, మీరు చూడండి. అక్కడ 8వ వచనం చూడండి. 8వ వచనం, కనాను దేశమును అంతటిని, గట్టిగా చదవాలి, బిగ్గరగా,
నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడై ఉందునని చూడండి, దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినాడంతే. కనాను దేశాన్ని నీ బిడ్డల వారికి ఇస్తాను. యేసయ్య రూల్ చేసేంత వరకు మిలేనియం ఇయర్స్ అనేటువంటిది యేసు ప్రభువారు యెరూషలేములో నుంచే రూల్ చేయబోతున్నారు. కాబట్టి ఆ దేశాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. కాబట్టి మీరు కూడా దేవుని మనసు కలిగేటట్టు వారిగా ఈ దినాల్లో ఇశ్రాయేలు దేశం గురించి మీరు ప్రార్థన చేయాలి. ప్రభువాన్ని బిడ్డల వారు మీరు కాయండి, ప్రభువాన్ని బిడ్డల వారు మీరు భద్రపరచండి. అలా ఇశ్రాయేలు దేశము నిత్య నిబంధన దేశముగా అబ్రహాముకు మీరు ఇచ్చిన దేశాన్ని అలా మీరు స్థిరపరచండి ప్రభువా. ఇన్ని యుద్ధ తంత్రాలు జరుగుతున్నాయి చూడండి. ఈవెన్ చాలామంది యూదులైనటువంటి వారు, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ప్రే ఫర్ ఇజ్రాయెల్, ప్రే ఫర్ ఇజ్రాయెల్, వీఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ దిస్ నేషన్, ప్రే ఫర్ అస్. వాళ్ళు పెట్టేటువంటి మాటలు, చెప్పేటువంటి మాటలు, మా దేశం గురించి ప్రార్థన చేయండి, వీఆర్ ఇన్ గ్రేట్ ట్రబుల్ బట్ విక్టరీ విల్ బి అవర్స్. కానీ మా కొరకు, మా భద్రత కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇది వాళ్ళు చెప్పేటువంటిది. కాబట్టి ప్రిమేట్ వల్లరా ఇదే కాలశ్రమంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే వీఆర్ వెరీ నియర్ టు ద ఎండ్. చివరి దినాలకు మనం దగ్గరగా మనం ఉన్నాం. కాబట్టి మెలకువ కలిగినటువంటి వారుగా మన హృదయాలు మనం సరి చేసుకోవాలి. నీవు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? నీ అంతరంగాన్ని ఈ మధ్యలో మన నరాలు చూస్తానికి, నరాల్లో కదలికలు కూడా ఏదో స్టిక్కర్లు అంటే ఇది పెడుతున్నారు. ఇక్కడ అన్నీ కనపడుతుంది, నరాలు బాగున్నాయో లేదో కనపడుతుంది. స్కానింగ్ చేసేటువంటిదే కాదు, అలాగనే హార్ట్ ఎలా ఉందో చూస్తానికి ఏదో ఇంజక్షన్ ఇస్తున్నారు, స్కాన్లో పంపిస్తున్నారు, బయటకు వచ్చేపాటు చెప్తున్నారు నరాలు మీకు ఈ వెయిన్స్ అన్నీ కూడా, రక్తనాళాలన్నీ బాగున్నాయి, ఎక్కడ బ్లాక్స్ లేవని చెబుతున్నారు. చేతికి కానీ వీటికి కానీ ఉండేటువంటి వీటిని తెలుసుకోవడం కోసం ఏమైనా ఉన్నాయని ఒక స్టిక్కర్ లాంటిది పెట్టేస్తున్నారు. అది పెడుతుంటే మొత్తం తెలిసిపోతుంది. దేవునికి అన్నీ కూడా తెలుసు. మన అంతరంగాలు ఆయన ఎదిగినటువంటి వాడు. కాబట్టి నీవు ఎలా ఉన్నావు అనేటువంటిది ప్రభు దగ్గరికి వెళ్ళి ఒకసారి తెలుసుకొని నీ అంతరంగాల్ని నువ్వు శుద్ధీకరించుకో. ఎందుకంటే ప్రభు రాకడకు మనం చాలా దగ్గరగా ఉన్నాం. ర్యాప్చర్ అనేటువంటిది ఎప్పుడైనా జరగడానికి, అది దానికి ముందు ఇది జరుగుద్దా అది జరుగుతున్నది కాదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ర్యాప్చర్ ఏ క్షణాలైనా జరగవచ్చు. ఈ ఎండ్ టైం, ఆ టైం లైన్ కూడా నేను ఒకసారి మీకు చెప్పదలుచుకున్నాను. ఏమేమి జరుగుతుంది ఈ టైంలో, ఏమేమి జరుగుతుంది అంటే మొట్టమొదటి జరిగేటువంటిది ప్రభు రాకడ. యేసయ్య ఈ భూమి మీద అడుగు పెట్టేటువంటి దానికి ముందు, న్యాయ తీర్పు జరగడానికి ముందు ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి, ఏమేమి సంఘటనలు జరుగుతాయి ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద అనేటువంటిది మొట్టమొదటి చూస్తే సంఘము ఎత్తబడటం అనేటువంటిది మొట్టమొదటి జరుగుతుంది. సంఘము ఎత్తబడుతుంది. దానికి ముందు ఈ తీవ్రత మనం చూస్తాం. యుద్ధములు, యుద్ధ సమాచారాలు, కరువులు, తలవాల అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్య ఆ యొక్క విపత్తులు అనేటువంటి వాటిని మనం చూస్తాం. తిరుగుబాటు అనేటువంటిది, మనుషుల్లో ఈ యొక్క బెంకములాడటం, అహంకారం అనేటువంటిది, ధనాపేక్ష అనేటువంటిది మనుషుల యొక్క వారి యొక్క జీవితంలో, అది దైనందిన జీవితంలో వచ్చేస్తుంది అది. సో ఈ టైంలో మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, మనం చివరిలో జరిగేటువంటిది ఏంటి? మొట్టమొదటి మనం చూసినట్లయితే ఈ తీవ్రత పెరుగుతుంది. తీవ్రత పెరిగిన తర్వాత సంఘము అనుకోనటువంటి రీతిలో అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే సంఘం మనకు తెలుసు మనం ఎత్తబడతామని, ఏ టైంలో ప్రభు బోర ఊదుతారో తెలియదు, ఆ యొక్క దూత ఊదుతో తెలియదు, ప్రభువారు మధ్యాకాశానికి వస్తారో అది తెలియదు. కాబట్టి ఫస్ట్ జరిగేటువంటిది ఏంటంటే సంఘము ఎత్తబడుతుంది. ఎవరెవరు సంఘముగా ఎత్తబడతారంటే చనిపోయినటువంటి బిలీవర్సు, చనిపోయి మారు మనసు పొంది రక్షణ పొంది యేసుని వెంబడించి దేవుల్లో చనిపోయినటువంటి వారు, బ్రతికి యేసుని వెంబడించేటువంటి ఈ రెండు బ్యాచ్లు కూడా ఫస్ట్ సమాధులు ఉన్నటువంటి వారు లెగుస్తారు. అదొక బ్యాచ్ అలా మూవ్ అవుతూ ఉంటుంది. వారితో పాటు వీళ్ళు మనం ఆరాధన చేసేటువంటి రీతిలో, వాక్యం వినే రీతిలో ఈ టైంలో వచ్చిందంటే మనం కూడా ప్రభుని వెంబడించేటువంటి హృదయాలు శుద్ధీకరించుకుని ప్రభు దృష్టిలో నిందారితులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగనే మనందరం కూడా డిజపియర్ అవడం అనేటువంటిది జరుగుతుంది. కనురెప్పపాటున, ఎంతసేపు? ఒక రెప్పపాటున, కడబోరం రోగానే ర్యాప్చర్ అనేటువంటిది అది జరిగిపోతుంది. మనందరం కూడా ఏమైపోతాం?
మారిపోతాం, మహిమ శరీరాలుగా మనము అయిపోతాం, మార్పు పొందుతాం. మనకంటే ముందుకున్నటువంటి సమాధులు ఉన్నటువంటి వారు చూడండి, యేసు ప్రభువారు చనిపోయినప్పుడు కూడా సమాధులు తెరవబడి అనేక మంది వచ్చినారు, అనేక మంది ఇతరులకు కనపడినారు. యెరూషలేములో అనేకమైన ప్రాంతాలకు వెళ్ళినారు, సమాధులు లేచినటువంటి వాళ్ళు ప్రభువారు చనిపోయినప్పుడు. అవును కదా, వాక్యంలో ఉంది కదా. సంఘము కూడా ఆ దినాల్లో యేసు ప్రభువారు వచ్చినట్టు టైంలో సంఘము అంటే ముందుగా చనిపోయేటటువంటి వారు అలాగ పైకి లెగుస్తారు, లేచిపోతారు. అలాగ పైకి లేగడం అనేటువంటిది మీరు చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:52. మనందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మార్పు పొంది బోరమొగును మృతులు అక్షయులుగా లేపబడతారు, మార్పు పొందుతాం. అక్షయమైనటువంటి ధరించుకొని అలాగన మనం ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాం. ఇది ఎక్కడ బైబిల్లో రాస్తుందంటే ఇక్కడ చూస్తాం. రెండో దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు అది చూస్తాం. ఇది ర్యాప్చర్ అనేటువంటిది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ క్రీస్తు విరోధి అనేటువంటి వాడు ర్యాప్చర్కి ముందుగానే వచ్చేసి పెద్దాడైపోతాడు. వాడి యొక్క మూమెంట్స్ కదులుతూ ఉంటాయి. తనంతట తను రివీల్ అవ్వడం అనేటువంటిది, క్రీస్తు విరోధి అనేటువంటి వాడు బయటపడటం అనేటువంటిది సంఘం ఎత్తబడిన తర్వాత ఆ టైంలో అతను ఒక వన్ వరల్డ్ ఆర్డర్ తెచ్చేటువంటి రీతిలో ఈ యొక్క వ్యక్తి తనంతట తను బయలుపరచుకుంటాం అనేటువంటిది. అంటే తన చేతిలోకి పవర్ అంతటిని కూడా తను తెచ్చుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఈ వాజ్ టోటల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సాటాన్. ఇతను క్రీస్తు విరోధి అనేటువంటి వాడు ఈ యొక్క సైతానుడి యొక్క శక్తితో వాడు తనందరి తను బహిర్గతం అనేటువంటిది చేసుకుని ప్రపంచ శాంతి దూతగా తను చెప్పుకునేటువంటి వాడుగా ఉంటాడు. ప్రపంచాన్ని అంతటిని కూడా తన చేతుల్లో తను కంట్రోల్ చేసుకుంటాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఈ క్రూరమృగము అలాగున సముద్రంలోంచి బయటపడటం అనేటువంటి దాన్ని మనం మొదటి వచనంలోనే మనం చూస్తాం. మీరు చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 1వ వచనం. 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూరమృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట, 10 కొమ్ములను 7 తలలు గల. ఇది దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని మనం చూస్తాం. ఇది వీడు ఎవరి పవర్తో వస్తాడు అనేటువంటిది దానియేలు గ్రంథంలో కొమ్ముల గురించి మనం చూస్తాం. ఈ 10 తలలు అనేటువంటిది ఏంటంటే రివైవ్డ్ రోమన్ ఎంపైర్ నుంచి వీడు బయటికి వస్తాడు అనేటువంటిది. ఈ 10 మంది నేషన్స్లో వీడిని ఎన్నుకునేటువంటి రీతిలో వీడు వాళ్ళందరినీ కూడా తన చేతుల్లో ఉంచుకునే రీతిలో ఇతను బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అతను తన యొక్క చేతిలో ఈ యొక్క పవర్ అంతటిని కూడా అతను ఉంచుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఈ క్రీస్తు విరోధితో పాటు ఆ దినాల్లో వచ్చేటువంటి వాళ్ళు ఎవరంటే అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు ఇతనితో పాటు బహిర్గతం అవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అబద్ధ ప్రవక్త చెప్పేటువంటిది ఏంటంటే క్రీస్తు విరోధిని మీరు ఆరాధించండి అనేటువంటిది అబద్ధ ప్రవక్త చెప్తాడు. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ వచనంలో మనం ఈ విషయాన్ని మనం చూస్తాం. నమస్కరించిన వారిని చూడండి, మోసపరిచినట్టు అబద్ధ ప్రవక్త ఎవరిని అప్రతిమకు నమస్కరించండి, ఈ క్రీస్తు విరోధాన్ని వెంబడించండి అని ఎవరైతే చెబుతారో ఆ అబద్ధ ప్రవక్త అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. సో అబద్ధ ప్రవక్త చెప్పేటువంటిది ఏంటంటే ఇతన్ని మీరు ఆరాధించండి, వర్షిప్ చేయండి అనేటువంటిది ఇతను చెప్తాడు. దాని తర్వాత మనం చూస్తాం. చూడండి, ఇది కొద్దిగా యుద్ధము జరుగుతుంది. గోగు మాగోగు యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. గోగు మాగోగు యుద్ధం యొక్క తీవ్రత ర్యాప్చర్కి ముందు స్టార్ట్ అవుద్ది అనేటువంటిది స్కాలర్స్ చెప్తారు. తర్వాత కొంతమంది చెప్పేటువంటిది ఏంటంటే ర్యాప్చర్ ముందు అలా స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత గోగు మాగోగు యుద్ధం అనేటువంటిది తర్వాత కూడా స్టార్ట్ అవుద్ది అనేటువంటిది కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనా సరే ఆ యొక్క మూమెంట్లో ఆ చివరి దినాల్లో గోగు మాగోగు యుద్ధం అనేటువంటిది జస్ట్ అది స్టార్ట్ అవుద్ది. అప్పటి నుంచి గోగు మాగోగు యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అవటం ఇది ట్రిబులేషన్కు ముందు అంటే సంఘం ఎత్తబడిన దగ్గర నుంచి కూడా శ్రమల కాలం స్టార్ట్ అయిపోతుంది. సంఘం ఎత్తబడినటువంటి వెంటనే
అబద్ధ ప్రవక్త బయటికి రావటం అనేటువంటిది రివీల్ చేసుకుంటాము, శాంతి దూతగా రివీల్ చేసుకుంటాము. అతను తన చేతిలోకి ప్రపంచాన్ని పెట్టుకుంటాం. సో ఇజ్రాయేలీలు కూడా ఆ టైంలో అబద్ధ ప్రవక్తతో కలిసే వారిగా ఉంటారు. ఇజ్రాయేలీలు కూడా అబద్ధ ప్రవక్తతో కలిసి క్రీస్తు విరోధితో, అబద్ధ ప్రవక్త కాదు, క్రీస్తు విరోధితో కలిసే వారిగా ఇజ్రాయేలీలు ఉంటారు ఆ టైంలో. అప్పటి నుంచి కూడా ట్రిబులేషన్ అనేటువంటిది, శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. శ్రమల కాలం కూడా 7 సంవత్సరాలు దేవుడి వాక్యంలో మనం చూస్తాం. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, రెండో 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అనేటువంటి జరుగుతుంది. ఇవి 6వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ప్రకటన గ్రంథంలో ఈ శ్రమలు అనేటువంటివి, ఆ యొక్క తీవ్రత పెరగడం అనేటువంటిది మనం చివరిలో చూస్తాం. మొట్టమొదట ఈ శ్రమలు అనేటువంటిది 6వ అధ్యాయం నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి. ఏమేమి పడతాయి? ఆ యొక్క 3 అనేటువంటిది మనం చూస్తాం. ఏమేంటి ఆ 3 ముద్రలు, తర్వాత బోరలు, తర్వాత పాత్రలు అనేటువంటివి, పాత్రలు క్రమరించబడతాం. ఇవన్నీ కూడా జరుగుతుంది ఆ యొక్క ట్రిబులేషన్ టైంలో జరిగేటువంటివి ఇవి. సో గోగు మాగోగు యుద్ధములో, గోగు మాగోగు యుద్ధము, ఈ గోగు మాగోగు యుద్ధము ఎప్పుడైతే ఇశ్రాయేలు మీదకి వేరే దేశాలు వెళుతున్నాయో అప్పుడు నా మైండ్ అల్లా అమ్మో ఇది గోగు మాగోగు వెళ్ళిపోద్దేమో అనేటువంటిది భయం వస్తూ ఉంటుంది. ఎవరు ఇందుట్లో జాయిన్ అవుతారు అనేటువంటిది మనం చూస్తే గోగు మాగోగు యుద్ధం ఎప్పుడు వస్తుంది, ఈ గోగు మాగోగు యుద్ధంలో ఎవరెవరు జాయిన్ అవుతారు అనేటువంటిది మనం చూస్తే గోగు మాగోగు యుద్ధంలో యెహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇందుట్లో 38వ అధ్యాయంలో ఎవరెవరి గురించి ఉందనేటువంటిది మీరు చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము చూడండి ఒకసారి, అందరూ ఓపెన్ చేయండి. మాగోగు దేశపు వాడగు గోగు, రోషనకు, మెషనకు వీళ్ళందరూ కూడా నోవాహు యొక్క సంతతిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా నోవాహు యొక్క సంతతి ఎంతమంది? షేము, హాము, యాపెతు. ఆ దినాల్లో వాళ్ళ బిడ్డలుగా వచ్చి వాళ్ళ పెద్దగా జనాంగం అయిపోయినటువంటి వారి గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎవరెవరు వీళ్ళు అనేటువంటిది మనం చూస్తే ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అనేటువంటిది మీరు చూసినట్లయితే మాగోగు దేశపు వాడగు గోగు, ఇది ఎవరికి సూచన? రష్యాకు సూచన. రష్యా వాడు వస్తాడు, తన అండర్లో ఎవరెవరు జాయిన్ అవుతారు. 5వ వచనం చూడండి నెక్స్ట్ 38వ అధ్యాయంలో. నీతో కూడిన పారసీక దేశపు వారిని, పారసీలు అనగానే ఇరాన్, పారసీకులు అనేటువంటి వాళ్ళు ఇరాన్ దేశము. రెండవది కూషీరును, పూతు వారిని అందరినీ. వీళ్ళందరూ ఎవరెవరు వస్తారంటే ఇథియోపియా, సుడాను, లిబియా ఈ దేశాలకు చెందినటువంటి వారు పారసీక దేశం ఇరాన్తో కలుస్తారు. వీళ్ళందరూ కూడా రష్యాతో వాళ్ళు కలుస్తారు. దాని తర్వాత ప్రాణాలు ధరించి వారిని అందరూ నేను బయలుదేరి తీసేదను. గోమేరును అతని సైన్యం అంతటిని ఉత్తర దిక్కులో నుండి తొగర్మయను. గోమేరు అంటే జర్నీలో ఉన్నటువంటి ఒక భాగంలో వీళ్ళు అక్కడ సెటిల్ అయ్యేటువంటి భాగం, వాళ్ళు కూడా వీళ్ళతో కలుస్తారు. దాని తర్వాత తొగర్మోయు అంటే టర్కీ ఈ దేశాలందరూ కూడా కలిసి ఇశ్రాయేలు దేశం మీదకి వస్తారు. ఇశ్రాయేలు దేశం మీదకి వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? దేవుడు వారిని, ఇక్కడ మనం చూస్తాం ఏమనుంది ఇక్కడ, ఈ దేశాన్ని దేవుడు ఎలా పిలుస్తున్నాడు వాళ్ళని. 4వ వచనం చూడండి, 38వ అధ్యాయము 4వ వచనం. నేను నిన్ను వెనకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్ను నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధమైన ఆయుధములు ధరించి నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారిని అందరినీ మహాసైన్యముగా బయలు దేరది. చూడండి ఏం చేస్తున్నాడు దేవుడు, వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి ఈ సైన్యం అంతటినీ కూడా ఇశ్రాయేలు దేశం మీదకి తీసుకువెళ్తాడు. తర్వాత మనం చూస్తే ఈ జనాంగం అంతా కూడా ఏమైపోతుంది అనేటువంటిది మీరు చూస్తే దాని తర్వాత మనకు కనపడుతుంది. ఏం జరుగుద్ది? చాలా దినముల తొగర్మాయ వచ్చిన తర్వాత నీవు శిక్షణ నందుదు, సంవత్సరాలంతా నీకు అడ్డుకుని తప్పించుకొని ఆయా జనంలో చెదిరిపోయి ఎడతేక పాడుకుని ఇశ్రాయేలు పర్వతం మీద మరలా సమకూర్చబడిన జనుల ఎద్దుకును ఆ జనుల రప్పిన నిర్భేగం జనులందరూ నీవు చూడండి గాలివాన వచ్చినట్టునే మేఘముగా నీ దేశం మీదకి వచ్చేదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనుల దేశమును మీద వ్యాపింతురు. ప్రభువైన సెలవిచ్చిన ఆ కాలమంది నీ మనసులో అభిప్రాయాలు పుట్టును.
నీవు దురాలోచన చేసేట్టు అనుకుని నేను ప్రాకాల గ్రామంలో దేశం మీదకి పోయేదను, ఆ గౌళ్ళ మీద పోయేదను, నిమ్మలంగా నిర్భయంగా నివసించే వారి మీద పోయేదను, కొలసమ్మగా పట్టుకుని ఇదంతటినీ కూడా అనేటువంటిది దేవుడు ఇక్కడ వీరితో ఇలా నువ్వు చేస్తావు అనేటువంటిది దేవుడు చెప్తున్నాడు. దాని తర్వాత వీరిని దేవుడు ఏం చేస్తాడంటే దేవుడే వారి మీదకి చూడండి 21వ విషయంలో నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించేదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరుల మీద పడును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్యకలు చేసి అతని మీదను అతని సైన్యం వారి మీదను అతనితో కూడిన జనులు అనేకుల మీదను ప్రళయం వానము పెద్ద వడగండ్లను అగ్నిగంధకములు కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడెదను. ఎవరు చేస్తారంటే యుద్ధము? దేవుడు చేస్తాడు. ఈ సైన్యం అంతటినీ కూడా ఇశ్రాయేలు పర్వతం మీదకి తీసుకొచ్చి దేవుడు వారిని ఆ పర్వతముల మీద వారిని నాశనం చేస్తాడు. దాని తర్వాత నాశనమైనటువంటి ఆ యొక్క శవాలను పూడ్చటానికి 7 నెలలు టైం అనేటువంటిది పడుతుంది. 7 నెలలు టైం పడుతుంది. అంతవరకు అంతగా ఈ సైన్యం అంతా కూడా ఇశ్రాయేలు పర్వతాల మీద లాగిన వాళ్ళు పడిపోయి ఉంటారు. అది ఆ దినాల్లో జరిగేటువంటిది. ఈ గోగు మాగు యుద్ధం అనేటువంటిది జరిగిన తర్వాత ఈ ట్రిబులేషన్ అనేటువంటిది అలాగున పెరిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత మనం చూస్తాం ఈ 3.5 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఈ యొక్క క్రీస్తు విరోధితో బాగానే ఉంటారు. కానీ 3.5 సంవత్సరాలకు వచ్చేపాటికి క్రీస్తు విరోధి అనేటువంటి వాడు తనకు తాను ఎక్కువగా డిక్లేర్ చేసుకుంటాడు. అబద్ధ ప్రవక్త ఇతను బాగా ఫోకస్ చేస్తాడు. చివరికి దేవుని ఆలయమైనటువంటి యెరూషలేములో అంటే మొదటి 3.5 సంవత్సరాల్లోనే వీళ్ళు దేవుని ఆలయాన్ని అబద్ధ యొక్క క్రీస్తు విరోధితో పీస్గా ఉండి ఆ యొక్క నిర్మాణాన్ని వాళ్ళు జరిగించుకుంటారు ఇశ్రాయేలీలు. ఎప్పుడు? మొదటి 3.5 సంవత్సరాలు టైంలో మొదట్లోనే వాళ్ళు ఆ పని చేసుకుంటారు. వాళ్ళ పనులన్నీ కూడా ఇశ్రాయేలీలు అక్కడ చేసుకుంటూ ఉంటారు. సడన్గా ఈ యొక్క క్రీస్తు విరోధి వచ్చేసి తన హేయమైనటువంటి దానిని ఆ యొక్క దేవుని ఆలయంలో పెడతాడు. పెట్టినప్పుడు వీళ్ళకి అర్థం అవ్వదు. అప్పుడు ఇశ్రాయేలీలు క్రీస్తు విరోధికి యాంటీగా మారిపోతారు. అప్పటి నుంచి వాళ్ళని టార్గెట్ చేస్తున్నటువంటి వాడుగా క్రీస్తు విరోధి ఉంటాడు. వాడు చూడండి ఈ చివరి టైంలో మిగిలిపోయినటువంటి ర్యాప్చర్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఈ యొక్క క్రీస్తు విరోధి కూడా వాళ్ళని టార్గెట్ చేసేవాడుగా ఉంటాడు. మామూలుగా ఉండేటువంటి వారు పర్వాలా, ఎవరైతే క్రీస్తులో జీవించి మారు మనసు రక్షణ లేక క్రీస్తులో అంటే దేవుని దగ్గరికి వచ్చి ఆరాధనకు వచ్చి వాక్యం చదువుతూ సరైనటువంటి భక్తి లేక విడిచిపెట్టబడినటువంటి వారికి ఎవరైతే ఉంటారో ర్యాప్చర్ టైంలో వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓ మా బంధువులు వెళ్ళిపోయారే, మా పేరెంట్స్ వెళ్ళిపోయారే, మా తమ్ముళ్ళు వెళ్ళిపోయారే, ఓ ఇది ర్యాప్చర్ జరిగిందనమాట. కాబట్టి ఆ టైంలో పెద్ద కల్లోలం జరిగిపోతుంది కదా ప్రపంచం అంతా. జనాలకు అర్థమవుతుంది, ఓ మనం ట్రిబులేషన్ టైంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనలా ఛాన్స్ ఇస్తాడులే, ఏదో ఒక రీతిగా వాడిని మనం వెంబడించకూడదు, వాడిని మొక్కకూడదు, వాడి పిలిచేటువంటి ప్లేస్కి మనం వెళ్ళకూడదు అనేటువంటి రీతిలో ఎవరైతే ఉంటారో వారు మహాశ్రమలు అనేటువంటివి అనుభవిస్తారు. ఆ టైంలో పైనుంచి శ్రమలు వస్తాయి, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. అట్లాగనే వీడు కూడా శ్రమలు పెడతాడు. అబద్ధ ప్రవక్తలు వీళ్ళని ఎవరైతే మిగిలి ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు, మీరు వీడికి మొక్కండి అని. ఆ టైంలో ఇశ్రాయేలీలు అక్కడి నుంచి వాడి నుంచి దూరముగా వాళ్ళు స్కాటర్ అయ్యేటువంటి వాడుగా వాళ్ళు ఉంటారు. ఆ టైము ప్రీమెట్ వల్లరా ఈ మధ్య 3.5 సంవత్సరాల టైంలో వీడు చేసేటువంటి అబామినేషన్ ఆఫ్ డిజొల్యూషన్ అనేటువంటిది హేయమైనటువంటి దానిని దేవుని ఆలయంలో పెట్టడం జరిగినప్పుడు అక్కడి నుంచి రిమైనింగ్ 3.5 years కూడా శ్రమలు అనేటువంటి ఇంటెన్సిటీ పెరిగిపోయి మహాశ్రమలు అనేటువంటివి జరుగుతాయి. భయంకరంగా ఉంటుంది ఆ టైంలో. కాబట్టి ప్రిమిట్ వల్లరా నేడే రక్షణ దినము. రక్షణ విషయంలో పోస్ట్పోన్ చేయొద్దు. నువ్వు ఎవరన్నా నీకు ఎవరితోనే విరోధం ఉండండి, ఎవరి మీదైనా నీకు కక్ష ఉండండి, నీ హృదయం ఎలాగైనా ఉండండి, కానీ ఈ టైంలో మాత్రము నీ హృదయాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆ భయంకరటువంటి వాడి అండర్లోకి మనం వెళ్ళామా మనం తట్టుకోలేము. శ్రమలు మహాశ్రమలు తీవ్రత పెరిగిపోద్ది. కాబట్టి ఎప్పుడు దేవుడు మనకు ఇచ్చిన ఛాన్స్ని బట్టి ఈ ఛాన్స్ని అవకాశాన్ని మనం ఉపయోగించుకుని దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినట్లయితే ఏ క్షణము కనురెప్ప పాటును వచ్చిందో ర్యాప్చర్ బోర ఊదారో మనందరము ఈ కోటు లేదు గీటు లేదు, అన్నీ అక్కడ పడిపోతాయి, కింద పడిపోతాయి. మహిమ శరీరం దాల్చేసుకుంటాం, ప్రభుత్వ పాటు పైకి వెళ్ళిపోతాం. ఆ యొక్క మెట్టులో మనం ఉండాలి తమ్ముడు చెల్లిలారా.
ఈ లోకంలో నీకు ఆస్తి ఉందా, లేకపోయినా ఉద్యోగం ఉందా, లేకపోయినా బిడ్డలు ఉన్నారా, లేకపోయినా పట్టించుకుంటున్నారా, పట్టించుకోవట్లేదా, ఇవన్నీ లేదు. ఈ కొట్లాట్లో పోట్లాట్లో తిట్టుకుంటా ఇవన్నీ కూడా వదిలేసేయండి. ఇక ఈ మూమెంట్లో మనం చేయాలంటే ఏంటంటే ప్రభువుకు దగ్గరగా ఉండాలి. ఆయన ఎక్స్రే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడినట్లుగా ఆయన దగ్గరికి వెళ్ళి నీ ఎక్స్రేలు ఎలాగుండవు, ఎక్కడ డాట్స్ ఉన్నాయి, ఎక్కడ పాడైపోయినావు, ఓర్చుకోలేకపోతున్నావా, క్షమించేటన్న మనసు లేదా, గర్వం ఉందా, తగ్గించుకోలేకపోతున్నావా, దిన్నుగా ఉండలేకపోతున్నావా, హెచ్చించుకుంటున్నావా, ఏ స్వభావాల్లో నువ్వు ఉన్నావో వీటన్నిటి కూడా క్లీన్ చేసుకుంటూ మంచిది ప్రియమైనవాళ్ళారా. లేకపోయినట్టయితే మనలో చిన్న అబద్ధం ఉన్నా సరే మనం ఆ దినాన పరలోకానికి వెళ్ళలేము. ర్యాప్చర్లో మనందరం కూడా పరలోకానికి వెళ్ళేటువంటి స్థితిలో మనము ఉండాలి. ఈ అబామినేషన్ ఆఫ్ డిజల్యూషన్ తర్వాత ప్రిమేట్ వల్ల జరిగేటువంటిది ఏంటంటే 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి తీవ్రత, ఆ తీవ్రమైనటువంటి శ్రమల తర్వాత లాస్ట్లో ఈ యొక్క క్రీస్తు విరోధి తన పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని ఇజ్రాయెల్కి అగైనెస్ట్గా అతను వెళ్తాడు. ఎందుకంటే ఇజ్రాయేలీలు అతని మాటలు వింటలా, బిలీవర్సు అతని మాటలు వింటలా. ఆ టైం అయినా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మా మెడ నరికేసినా పర్వాలేదు, మేము ప్రభు కొరకు బ్రతుకుతాం అనేటువంటి రీతిలో మనం స్టాండ్ అయిపోతాం. ఆ దినాల్లో మరలా ఛాన్స్ ఉంది. మరలా గమనించండి, ఒకవేళ రేపే ర్యాప్చర్ వచ్చిందనుకోండి, ఒకవేళ మనం మిగిలిపోయాం అనుకోండి, నెక్స్ట్ డే నుంచి ట్రిబులేషన్ స్టార్ట్ అయిపోద్ది. క్రీస్తు విరోధి బయటపడిపోతాడు. వాడి యొక్క పెట్టే సమస్యలు కానీ పైనుంచి వచ్చేటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు జరిగినప్పుడు మనం భయపడేటువంటి వారికి అయ్యో అయిపోయింది కదా నేను ఇంతేనా అనేటువంటిది కాదు. వాడు నీ తల నరికేసినా పర్వాలా, నువ్వు నిలబడు ప్రభు కొరకు, వెంటనే నువ్వు ప్రభు రాజ్యానికి అక్కడికి వెళ్ళిపోతావు, పరలోకానికి వెళ్ళిపోతాం మనం. వాడు నరికేసినా పర్వాలా, ఏం చేసినా పర్వాలా, కానీ వాడికి నమస్కారం చేయటం అనేటువంటిది కానీ వాడి యొక్క ముద్ర మనం వేసుకుంటాం అనేటువంటిది కానీ చేయకూడదు. మళ్ళా గ్రహించండి, ఒకవేళ మనం కనుక ర్యాప్చర్లో ఎత్తపడిపోతే మిగిలిపోతే 666 ముద్ర వాడు వేస్తున్నప్పుడు 666 వాడు వేస్తున్నప్పుడు దయచేసి వేయించుకోకుండా ఉండాలి. వాడికి నమస్కారం చేయకుండా ఉండాలి. వాడు శ్రమలు పెట్టినా పర్వాలా, పైనుంచి శ్రమలు పడుతున్నా పర్వాలా, దాక్కోండి, ప్రార్థన చేసుకోండి, మొరపెట్టండి, ప్రభువుకు దగ్గరగా మనము ఉండాలి. ఆ దినాల్లో ప్రియమైనటువంటి ఒకవేళ మనం ర్యాప్చర్లో మిస్ అయినట్లయితే దాని తర్వాత జరిగేటువంటిది ఏంటంటే ఆ లాస్ట్లో 3.5 years తర్వాత ఈ యొక్క సైన్యముగా వాడు ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్తాడు. వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలనేటువంటిది వాడి యొక్క టార్గెట్. ఈ టైంలో మనం చూస్తాం ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క అబామినేషన్ ఆఫ్ డిజల్యూషన్ అనేటువంటి దాని గురించి దానియేలులో 12వ అధ్యాయము 11వ వచనంలో, మార్కు సువార్త 13వ అధ్యాయం 14వ వచనము, అలాగనే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనంలో ఈ యొక్క క్రీస్తు విరోధి చేసేటువంటి విషయాలు మనము చూస్తాం. దాని తర్వాత ఈ 3.5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దంటే ఆర్మెగడాన్ యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. అంటే వీడు తన సైన్యంతో ఇశ్రాయేల్ మీదకి వెళతాడు. ఇజ్రాయేల్ మీదకి వెళ్ళటమే ఆర్మెగడాన్ అనేటువంటి ప్లేస్లో యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ఆర్మెగడాన్ యుద్ధం గురించి మనం చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 62వ వచనంలో ఉంటుంది. అలాగనే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనము చూస్తాం. క్రీస్తు విరోధి ఈ ట్రిబులేషన్ చివరిలో ఇశ్రాయేలును ఎగనెస్ట్గా వాళ్ళు వెనకాల వెళ్ళటం అనేటువంటిది పరలోకము నుంచి యేసు ప్రభువారు, అది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ట్రిబులేషన్ చివరిలో యేసు ప్రభువారు పరలోకములో నుంచి ఆయన తన యొక్క బిడ్డలందరినీ, అంటే ర్యాప్చర్లో వెళ్ళేటువంటి వాళ్ళు, ప్రభుతో పాటు ముందుగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుని ఈ భూమి మీద అడుగు పెడతాం అనేటువంటిది చేస్తారు. భవిష్యత్తులో జరిగేటువంటివి అన్నీ కూడా ఈ భూమి మీద అడుగు అయినా పెడతారు. ఎక్కడ పెడతారు ఆయన? ఒలీవ కొండ మీద అయినా అది రెండుగా విడిపోవటం, అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ యొక్క వ్యాలీలో కూడా ఆయన అలాగున యెరూషలేము గోల్డెన్ గేట్ ఇప్పుడు మూసుకుపోయింది. ఆ గోల్డెన్ గేట్ ఎదురుగా అన్ని సమాధులు పెట్టేసినారు. వాటి నుంచి అంటే వాళ్ళు యూదులైనటువంటి వారు వీళ్ళకి ఈ యొక్క సమాధులు అనేటువంటివి వాళ్ళు పట్టుకోరు, వాళ్ళ నుంచి దూరంగా ఉంటారు అనేటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి పాలకులు అనేటువంటి వారు గోల్డెన్ గేట్ ఎదురుగా ఈ సమాధులు పెట్టేసినారు. మీరు కొడితే గూగుల్లో కొడితే గోల్డెన్ గేట్ వచ్చేస్తుంది. దాని ఎదురుగా ఏముంటుందంటే ఇవన్నీ ఉంటాయి సమాధులు.
ఎందుకంటే వాళ్ళు ముందుగానే చెప్పినారు మెస్సయ్య ఇలా వస్తాడు కాబట్టి అడ్డుకోవాలి, యూదుడు ఆయన అక్కడ వస్తాడు అనేటువంటి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళు అంతగా అక్కడ ఈ టోమ్స్ అనేటువంటిది పెట్టేసినారు. కానీ యేసుప్రభువారు ఒలీవల కొండ నుంచి అలా నడుచుకుంటూ ఆయన అలాగున యెరూషలేములో ఆయన సింహాసనం మీద ఆయన అధిష్ఠానం చేస్తారు. అది యేసుప్రభువారు ఆర్మెగెడాను యుద్ధము తర్వాత ఆర్మెగెడాన్ అనేటువంటి ప్లేస్లో ప్రభువారు వచ్చి అక్కడ దేవునికి వాక్యలో చూస్తాం, ఆయన తన నోటి నుంచి వచ్చేటువంటి ఖడ్గము ద్వారా ఆ యుద్ధాన్ని ఆపేస్తారు. అంటే ఆయన యొక్క వాక్కు చేత మొత్తము కూడా కామైపోవడం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే సైతాను ఈ టైంలోనే ఈ యొక్క ఆర్మెగెడాను యుద్ధము టైంలోనే అయిపోయిన తర్వాత క్రీస్తు విరోధిని తర్వాత అబద్ధ ప్రవక్తను ప్రభువారు ఏం చేస్తారు, అగాధములో వారిని పడవేస్తారు, నరకములో వాళ్ళని పట్టి అలాగున పడవేసేస్తారు. అది లాస్ట్లో ట్రిబులేషన్ చివరిలో ఆర్మెగెడాను యుద్ధము తర్వాత, అంటే అన్నీ కూడా కొన్ని 10 రోజులు యుద్ధం జరుగుద్ది అనేటువంటిది కాదు. ఆర్మెగెడాను యుద్ధం అనేటువంటిది క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ మీదకి వెళ్ళేటువంటి క్రమంలో ప్రభువారు ట్రిబులేషన్ ఎండలో అలాగ రావటము, ఆయన ఎన్నో సంవత్సరాల యుద్ధాలు నెలలు చేయరు, తన నోట్లోంచి వచ్చినటువంటి మాట చొప్పున ఖడ్గము చేత ఆ యుద్ధం అలాగున అయిపోయి క్రీస్తు విరోధి అనేటువంటి ఆ టైంలో ఉన్న లీడర్ని అబద్ధ ప్రవక్తను తీసుకెళ్ళి అక్కడ అగాధంలో ఆయన పడవేస్తారు. దాని తర్వాత మనం చూస్తాం, మీరు చూసినట్టయితే ఈ యొక్క క్రీస్తు విరోధి గురించి ఎప్పుడు పడేస్తారు, అక్కడ 19వ అధ్యాయం చూడండి, రెవల్యూషన్లో ప్రకటన గ్రంథం 19:20 వచ్చిన చూడండి. మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి వేయించుకొనిన వారిని, మృగ ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడతారు. చూడండి, దేవుడు చేసేటువంటి పని వాళ్ళని తీసుకెళ్ళి అలాగున పడవేస్తారు. దాని తర్వాత ప్రియపెట్టి వాళ్ళరా మనం చూస్తాం, నెక్స్ట్ జరిగేటువంటిది ఏంటంటే ఆ టైంలో ఈ యొక్క తర్వాత ఇక్కడ 2 యుద్ధాలు జరుగుతాయి. మొట్టమొదటిది గోగు మాగోగు, రెండవది వచ్చేసి ఆర్మెగెడాన్. కొంతమంది ఈ 2 ఒకటే అనుకుంటారు, కానీ వాటిలో చాలా తేడాలు ఉన్నాయి. ఈ రెండిటికి కూడా 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. రెండింటికి కూడా సుమారు 7 సంవత్సరాలు. అంటే గోగు మాగోగు యుద్ధం అనేటువంటిది ముందుగా జరగడం అనేటువంటిది, ఆర్మెగెడాన్ యుద్ధం అనేటువంటిది చివరిలో జరగడం అనేటువంటిది జరుగుతుంది. ర్యాప్చర్ జస్ట్ స్టార్ట్ అవ్వక ముందుగానే స్టార్ట్ అయ్యే టైంలో గోగు మాగోగు అనేటువంటిది. దాని తర్వాత 7 సంవత్సరాలు చివరిలో ఆర్మెగెడాన్ యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత మనం చూస్తాం 20వ అధ్యాయము 1-3 విషయాలు చదవండి ఒకసారి. పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని తాళం చేయగల ఒక దేవదూత దిగువటి చూచితిని, ఆది సర్పమును అనగా అపవాదియును సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాఢములో పడవేసి. చూడండి, దట్స్ ఇట్, అక్కడ స్టార్ట్ అవుతుంది. సైతానును అలాగున పడేసేస్తారు. ఫస్ట్ ఎవరిని వేస్తారు, అబద్ధ ప్రవక్తను క్రీస్తు విరోధిని ప్రాణముతోనే అగాధములో వేసేస్తారు. దాని తర్వాత ఘట సర్పము, సైతానుడు ఆది సర్పము, వాడిని పట్టుకుని అలాగున వేస్తారు. అంతే, పీస్ అనేటువంటిది స్టార్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ యొక్క ముగ్గురు త్రిత్వము, ఇది త్రిత్వము, మొట్టమొదటి సైతానుడు. చూడండి, వాళ్ళ టాలెంట్లు కూడా, సైతానుడు పెట్టే టాలెంట్లు కూడా, త్రిత్వం ఉంది కదా మనకి, వాడు కూడా పెట్టుకున్నాడు. ఎవడాడు, సైతానుడు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, వీళ్ళు కూడా త్రిత్వంగా పెట్టుకున్నారు. ఈ త్రిత్వం అనేటువంటిది దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళందరూ తీసుకెళ్ళి అందుట్లో పడేస్తారు. అక్కడ నుంచి ఎప్పుడైతే ఈ త్రిత్వం వెళ్ళిపోద్దో సమస్యలు మొత్తం కూడా కామ్ అయిపోతాయి. ఈ భూమి మీద ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటాం కదా, ఆ క్షణంలోనే ప్రపంచ శాంతి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ప్రపంచ శాంతి ఉండదు అసలు. సైతానుడు ఎప్పుడైతే అగాధములో వేయబడతాడో అంతే, శాంతి అనేటువంటిది, సమాధానం అనేటువంటిది ఈ భూమి మీదకి అది వచ్చేస్తుంది. 1000 సంవత్సరాలు ప్రియమెట్టి వాళ్ళారా యెరూషలేములో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలన చేయడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఆ జడ్జిమెంట్ అనేటువంటిది, జడ్జిమెంట్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది కూడా అంతే. ట్రిబులేషన్లో మిగిలేటువంటి వారు కొంతమంది
మామూలు అంటే దేవుడిని వెంబడించిన వారు మిగులుతారు, వెంబడించినటువంటి వాళ్ళు కూడా ఆ టైంలో మిగిలిపోతారు. సో అక్కడ మనం మత్తయి సువార్తలో చెప్పిన రీతిలో 31:46 25వ అధ్యాయంలో 31:46లో చెప్పిన రీతిలో ఏంటంటే దుష్టులేటటువంటి వారిని, నీతిమంతులేటటువంటి వారిని అక్కడ చూడండి, మీరు చదవండి, అక్కడ ఉంటుంది. ఇది ఒక చూడండి, జడ్జిమెంట్స్ 3 రకాలు చూస్తాం. జడ్జిమెంట్స్ కూడా 3 రకాలైనటువంటి జడ్జిమెంట్స్ చూస్తాం. ఈ జడ్జిమెంట్ వచ్చేసి ట్రిబులేషన్ తర్వాత వేరుపరచబడటం అనేటువంటిది, ట్రిబులేషన్లో మిగిలేటటువంటి వారిని వేరు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే నీతిగా ప్రభు కొరకు బ్రతికినటువంటి వారు ఎవరైతే అక్కడ ఉంటారో ఆ టైంలో మారు మనసు పొందుతారో దేవుని యొక్క అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఈ యొక్క 1000 సంవత్సరాల పరిపాలనలోకి వాళ్ళు వస్తారు. అక్కడ వేరుపరచడం అనేటువంటిది, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఆ అబద్ధ ప్రవక్త యొక్క వాడి వెనకాల వెళ్ళి ఆ యొక్క క్రీస్తు విరోధి వెనకాల వెళ్తారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారు. అక్కడ వికెట్స్ అనేటువంటి వారిని అక్కడ సపరేట్ చేయటం అనేటువంటిది. దాని తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన అనేటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆ యొక్క 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రియమైన వాళ్ళారా ఎవరెవరు ఉంటారు అనేటువంటి చూస్తే ప్రభుతో పాటు పరలోకం నుంచి వచ్చేటువంటి బిలీవర్స్ అంతా, అలాగనే ట్రిబులేషన్లో వేరైపోయినటువంటి రైచియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగనే పాత నిబంధన టైంలో ఉన్నటువంటి ఓటి టైంలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారు ఎవరైతే ఆ దేవుని వెంబడించిన వారు ఉంటారో, యేసు యందును అంటే యేసు ప్రభువారు అప్పుడు లేకపోయినా యెహోవా దేవుని యందు వెంబడించి ఆ సాక్రిఫైజెస్ వాళ్ళ పాపముల నిమిత్తము ఎవరైతే వాళ్ళు బలులు అర్పించుకుని యెరూషలేము ఆలయానికి వెళ్ళి వారి పాపములను ప్రభు దగ్గర చెప్పుకున్నటువంటి వారుగా వారి పాపముల నిమిత్తం సాక్రిఫైజెస్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఆ ప్లేస్లోకి యేసు ప్రభువారు వెళ్ళి వారితో మాట్లాడి వారిని విడిపించడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఆ యొక్క మిలేనియం ఇయర్స్లో 1000 సంవత్సరాల పరిపాలనలో టోటల్ బిలీవర్స్ అనేటువంటి వారు, క్రీస్తుని వెంబడించిన వారు, క్రీస్తులో చనిపోయినటువంటి వారు, వెంబడిస్తూ పరలోకానికి వెళ్ళేటువంటి వారు, ట్రిబులేషన్లో మిగిలినటువంటి బిలీవర్స్ అనేటువంటి వారు, దాని తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో ఉన్నటువంటి సెయింట్స్, వీళ్ళందరూ కూడా ఆ యొక్క మిలేనియం 1000 సంవత్సరాల పరిపాలన వీళ్ళందరూ కూడా వెళతారు. ఇది మనం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో మీరు చూస్తారు. దాని తర్వాత మీరు యెషయా గ్రంథము 60-62 వచనాల అధ్యాయాల్లో కూడా మనం చూస్తాం. అక్కడ ఎంత కామ్గా ఉంటుందో, ఎంత పీస్గా ఉంటుందో 1000 సంవత్సరాల పరిపాలన. చూడండి ప్రియమైనటువంటి ఇవన్నీ జరగబోతున్నాయి. వన్ డే వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద మిలేనియం ఇయర్స్ వేర్ వీ కెన్ సీ జీసస్. ఆయన అక్కడ థ్రోన్ మీద ఉంటారు, ఆయనే రూలర్, ఆయనే పరిపాలన చేస్తారు. ఆయన యేసు ప్రభువారు 1000 సంవత్సరాల పరిపాలన యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో నుంచి ఆయన ఆ పరిపాలన చేయబోతున్నారు. ఇప్పటి వరకు మనకు తెలుసు, సొలొమోను కట్టేటువంటి ఫస్ట్ టెంపుల్ తెలుసు, దాని తర్వాత పడగొట్టేటువంటి టెంపుల్ తెలుసు, దాని తర్వాత మరలా నిర్మాణం చేసేటువంటి టెంపుల్ తెలుసు, దాని తర్వాత అది మరలా రోమా చక్రవర్తి టైటస్ వచ్చి దాన్ని పూర్తిగా పడగొట్టేసేసినాడు. అనేక మంది వేల లక్షల యూదులైనటువంటి వారిని చంపేసినాడు టైటస్ చక్రవర్తి. దాని తర్వాత ఇప్పుడు మిగిలింది ఏంటంటే వెయిలింగ్ వాల్ ఒకటే మిగిలింది. ఆ ప్లేస్లో కానీ లేదంటే ఆ యొక్క మాస్క్ దగ్గర కానీ వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు మరొక టెంపుల్ని అక్కడ నిర్మాణం చేయబోతున్నారు. అందుట్లో ఈ యొక్క హేమ్ అనేటువంటి దానిని వీడు బలించి వదిలిపోతున్నాడు. దాని తర్వాత ఈ మిలేనియం ఇయర్స్లో 4th టెంపుల్ అనేటువంటిది మనం చూస్తాం. హెజ్కేల్ గ్రంథము 48-49 అధ్యాయాల్లో అక్కడ ఆ టైంలో మనం 4th టెంపుల్ అనేటువంటిది అక్కడ మరలా బలులు అర్పించడం అనేటువంటిది అక్కడ మళ్ళీ స్టార్ట్ అవడం అనేటువంటిది మనం చూస్తాం. అర్థమైందని చెప్పింది. ఇవి కూడా భవిష్యత్తులో జరగబోతున్నవి. మిలేనియం ఇయర్స్లోకి 1000 సంవత్సరాల పరిపాలన యేసయ్య పరిపాలనలోకి మనందరము వెళ్ళేటట్టు వారిగా మనము ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగేటట్టు వారిగా మనము ఉండాలి. ఆ టైంలో ఎంత సంతోషం ఉంటుంది, ఎంత సమాధానం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసేటది ఏంటంటే ఈ మిలేనియం ఇయర్స్లో చివరిలో 1000 సంవత్సరాల తర్వాత సైతానుడు ఒక్కసారి ఏమవుతాడు, దేవుడు వదులుతాడు వాడిని బయటికి. మీరు చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే వీడి గురించి కనబడుతుంది. 7-10 విషయాలు చూడండి అక్కడ. చదవండి. కొంతకాలం తర్వాత
విడిపింపబడతాడు. యుద్ధమునకు పోజేటికే వాడు చూడండి, వాడు వదిలిపెట్టామా వాడు ఏం చేస్తాడు? పోగు చేసేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడు. వాడిని వదిలిపెట్టామా అంతే వాడు చేసేటువంటి పని. ఆ టైంలో దేవుడు కొంతకాలం వదులుతాడు. వదిలినప్పుడు మరి మనకు డౌట్ వస్తుంది. ఎవరు? అందరు పరిశుద్ధులు కదా. ఆ పరిశుద్ధులు ఉండేటువంటి వారిలో ఎవరు ఆ టైంలో ఉండేటువంటిది మరి ఈ టైంలో వెళతారు అంటే అక్కడ ఏంటంటే ఆ 1000 సంవత్సరాల పరిపాలన టైంలో కూడా మళ్ళీ అక్కడ రీబర్త్ అంటే మనుషుల్లో పుట్టడం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. ఆ పుట్టినటువంటి వారు ఆ టైంలో బౌలర్ అనేటువంటి వారు వయసు ఎంత? 100 సంవత్సరాలు బౌలర్లు అంట. బౌలర్ అనేటువంటి వాళ్ళు చూడండి, మా పాపని ఎవరినో బౌలర్ అనేటువంటి వాళ్ళ వయసు ఎంత? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ బాల్. చిన్నపిల్లలు అనేటువంటి వారికి 100 సంవత్సరాలు అంట. మనం బతికేది ఎంత? 70-80 సంవత్సరాలు. కానీ ఆ చిన్నపిల్లలకి వాళ్ళకి ఎంత ఉంది? ఆ టైంలో సింహాలు ఆడుకుంటాయంట. సింహాలతో మనం ఆడుకుంటాం. అక్కడ చూడండి, మీరు చూడండి, యెషయా కనపడుతుంది. ఆ మిలేనియం ఇయర్స్లో అలాగ ఉంటుంది. శాంతి సమాధానం అనేటువంటిది ఆ దినాల్లో అలాగన ఉంటుంది. కాబట్టి ప్రిమిట్ వాళ్ళరా ఆ లాస్ట్లో వాడు ఎప్పుడైతే బయటకు వస్తాడో వచ్చిన తర్వాత డిస్టర్బ్ అనేటువంటిది చేస్తాడు. వాడు డిస్టర్బ్ చేసినప్పుడు అక్కడ మీరు చదవండి ఏముంటుంది అక్కడ 9వ వచనం 27వ అధ్యాయము 20 వారి భూమి మీద వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చి వారిని దహించను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధములు గల గుండములో అది వాడికి పూర్తిగా వాడు అప్పుడు వరకు వాడు ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటాడు చిందులు. కాబట్టి మనము మెలకు కలిగేటువంటి వారుగా మనము దాని తర్వాత జరిగేటువంటిది ఈ యొక్క వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అనేటువంటిది జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఈ యొక్క 12వ వచనం నుంచి మరియు ధవళమైన మహాసింహాసనము దాని ఆశ్రయం ఒకరిని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను. వాటికి 20వ అధ్యాయము 11 నుంచి జరిగేటువంటిది ఈ యొక్క దేవుని యొక్క వైట్ థ్రోన్ జడ్జిమెంట్, యేసు ప్రభు వారు చేసేటువంటి ఈ యొక్క జడ్జిమెంట్. మొట్టమొదటి జరిగేటువంటిది మనం చూస్తాం. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం ఫోకస్ చేయాలి. అంటే క్రీస్తు న్యాయపీఠమును మనము ఫేస్ చేయాలి. బిలీవర్స్ అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠమును ఫేస్ చేయాలి. అక్కడ మన యొక్క ప్రభు కొరకు నువ్వు బ్రతికిన బట్టి, ప్రభు కొరకు సాక్రిఫైస్ చేసి, ప్రభు నిమిత్తము నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత సాక్రిఫైస్ చేసావో, ప్రభు కొరకు అలా జీవించావో, ఆ జీవించిన దాన్ని బట్టి ప్రభు మనకి బహుమానాలు రివార్డ్స్ ఇస్తారు. మనకి వర్క్స్ అనేటువంటిది మిలేనియం ఇయర్స్లో మనం ఏం చేయాలనేటువంటిది ప్రభు మనలో ఒక లీడర్గా పెట్టి అసైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దేవుడు మనకి ఇచ్చేటువంటి పోస్టింగ్ ఎంతకాలం? 1000 సంవత్సరాలు. 5 సంవత్సరాల టర్మ్ కాదు అక్కడ, లేదంటే 40 సంవత్సరాల టర్మ్ కాదు. 1000 సంవత్సరాలు ప్రభు మనకి ఆ బాధ్యతలను ప్రభువారు అప్పగించబోతున్నారు. ప్రభు కొరకు ఎవరైతే బతుకుదో దాని తర్వాత వేరుపరచడం అనేటువంటిది, గొర్రెలు మేకలు వేరుపరిచేటువంటిది అదొకటి. తర్వాత మనం చూస్తాం ఈ యొక్క ఫైనల్గా జడ్జిమెంట్ అనేటువంటిది అన్ని ప్లేస్లో నుంచి, సముద్రంలో నుంచి కానీ అనేక ప్లేస్లో నుంచి, అంటే ఎక్కడెక్కడ ఎవరు చనిపోయారు, నరకానికి వెళ్ళారు, అందులోంచి ఉన్నటువంటి వారు అందరూ కూడా బయటికి. ఇది కొద్దిగా అంటే డిబేటిక్ టాపిక్ అనమాట. అంటే కొంతమంది ఇలా అంటారు, కొంతమంది ఇలా అంటారు. క్రైస్తవులు అనేటువంటి వారికి నేను ఆలోచన చేసేది కూడా మనకి క్రీస్తు న్యాయపీఠం ఒకటే. దాన్నే మనం క్రీస్తుని వెంబడించే వారం. క్రీస్తు న్యాయపీఠం దగ్గర మన జడ్జిమెంట్ అంతే. అది పరలోకానికి వెళ్ళిన తర్వాత మరలా ఇక్కడ ఈ ప్లేస్లో ధవళవర్ణ సింహాసనం దగ్గర మనకు జడ్జిమెంట్ లేదు అనేటువంటిది నా ఉద్దేశం. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే అందరికీ అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది అంటారు. గ్రంథము అక్కడ మనం చూసినట్టయితే మీరు చూడండి 12వ విషయంలో అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడను. జీవ గ్రంథము విప్పబడుతుంది, గ్రంథాలు విప్పబడతాయి. అంటే చూడండి, జీవ గ్రంథంలో పేర్లు ఉన్నటువంటి వారు క్రీస్తు న్యాయపీఠాన్ని చూస్తారు. గ్రంథంలో ఎవరైతే జీవ గ్రంథంలో పేర్లు లేవో వాళ్ళు క్రీస్తు న్యాయపీఠాన్ని చూడరు. వాళ్ళు చేసేటువంటి పనులు ఎక్కడ ఉంటాయి? వేరే గ్రంథాలలో వ్రాసి ఉంటారు. వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులన్నీ కూడా వేరే గ్రంథాలు. అప్పుడు ఆ జడ్జిమెంట్ ముందు ధవళవర్ణ సింహాసనం దగ్గర ఆ గ్రంథాలు ఓపెన్ చేసినప్పుడు మనం కనుక ఒకవేళ పాపంలోనే బ్రతికి పాపంలోనే చనిపోయినట్లయితే
నరకానికి వెళ్ళినట్లయితే మరొకసారి మనం ప్రభువారి జడ్జిమెంట్ దగ్గరికి రావాలి. అక్కడికి వచ్చినప్పుడు ప్రభువారు మనల్ని చూసి మనల్ని చెడ్డ దాసులు అనేటువంటి రీతిలో చేసి తిట్టడమో ఏదో సంథింగ్ అనేటువంటిది జరిగి మనకు జరగాల్సిన పనిష్మెంట్ మనల్ని నిత్యమైనటువంటి నరకంలో మరలా అలా పడేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ధవళవర్ణ సింహాసనం దగ్గర ప్రతి ఒక్కరూ కూడా ప్రభువారిని ఆ దినాన్న చూడాలి. ఇది ఫైనల్ జడ్జిమెంట్. దాని తర్వాత జరిగేటువంటిది ఏంటంటే 21వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ న్యూ క్రియేషన్ అనేటువంటిది జరుగుతుంది. అంత నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు సముద్రం ఇక లేదు, పైనుంచి నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అనుగుణ పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడేం జరుగుద్ది? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి మరణం ఇక దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక మొదటి సంగతులు గతించిపోయినవి, సింహాసనం వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటనే. చూడండి, ఇది ఫైనల్గా మనందరం కూడా నూతన యెరూషలేములో ప్రభుతో పాటు ఆయనతో పాటు అలాగ పరలోకంలో ఉంటాం. ఎంత గొప్ప ధన్యత! ఆల్ దీస్ ఈవెంట్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. ప్రియమైన వాళ్ళరా, దేవుని వెంబడించిన వారిగా ఈ దినాలను హృదయాలను శుద్ధీకరించుకుని చేయవలసిన ప్రభు కొరకు చేసేవారికి ఉండాలి. నీ ఫలం అధికంగా ఉండాలంటే ప్రభు కొరకు నువ్వేం చేయాలి? టార్గెట్స్ పెట్టుకోవాలి. దేవుని రాజ్యం విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో టార్గెట్స్ పెట్టుకోవాలి. ప్రార్థన చేయాలి, హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. ఏమేం చేయాలి? కొత్త వారితో ఎలా మాట్లాడాలి, వారిని ఎలా దేవుని వైపు తిరగాలి, ఇవే నీ టార్గెట్స్గా ఉండాలి. వీటి ప్రకారము నువ్వు జీవించాలి. ఈ ఆల్ దీస్ ఈవెంట్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. వీఆర్ ఇన్ ఎండ్ టైమ్స్. ఇంతకుముందు ప్రభు వాక్యంలో ఏం చెప్పారో అవన్నీ కూడా జరిగినాయి. యేసు ప్రభు వారు మొదటి రాకడ గురించి కంటే రెండవ రాకడ గురించి ఎక్కువగా చెప్పబడింది. మొదటి రాకడ చెప్పారు, వచ్చారు. రెండవ రాకడ చెప్పారు, ఎక్కువసార్లు చెప్పారు. యేసు ప్రభు వారు డెఫినెట్గా ఈ భూమి మీదకి రాబోతున్నారు. మనం అందరం కూడా ప్రియమైన వాళ్ళరా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనేటువంటి వారుగానే మనము ఉండాలి. ర్యాప్చర్లో మిగిలేవారుగా మనం ఉండకూడదు. ఏం చేయాలనుకుంటున్నావు? ధవళవర్ణ సింహాసనం వైపు చూడాలనుకుంటున్నావా? క్రీస్తు న్యాయపీఠం వైపు నువ్వు చూడాలనుకుంటున్నావా? ప్రియమైన వాళ్ళ చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఆ దినాన్న గోగు మాగు టైంలో బర్డ్స్కి దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ 7 నెలల లాగునవి తింటమంట. తినేస్తాయి, బర్డ్స్ అన్నీ వచ్చి తినేస్తూ ఉంటాయంట. వారు అక్కడ ఎవరైతే రష్యా సైన్యం వారి మాంసమును కడుపారా తినును, అవన్నీ దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ అవన్నీ కూడా వాళ్ళు పిలిచినప్పుడు చూడండి, 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఒకసారి చదవండి. 19వ అధ్యాయము. రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండే వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసం తింటికి గొప్ప వెందుకు కూడి రెండుని ఆకాశమందున్న ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. చూడండి, వీళ్ళందరినీ కూడా ఆ గుర్రములు, పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద రాజులు మాంసం తినడానికి యొక్క పక్షులన్నీ కూడా ఆ దినాన్న ఎంజాయ్ చేస్తాయి. కాబట్టి ప్రియమైన వారా ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. చివరి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దయచేసి నేను ఏదైనా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ తీవ్రత అనేటువంటిది పెరుగుతూ ఉన్నది. ఎండ్ టైమ్స్ ఈవెంట్స్కి అంటే ఈ సీక్వెన్స్లో టైం లైన్లో జరిగేటువంటి ర్యాప్చర్ ఫస్ట్. కాబట్టి ర్యాప్చర్ రావడానికి ప్రభు యొక్క సెకండ్ కమింగ్కి ముందుగా ఉండేటువంటివి ఆ తీవ్రత, యుద్ధములు, యుద్ధ సమాచారములు, న్యాచురల్ కెలామిటీస్, ప్రజలలో ప్రేమ లేదు, చల్లారిపోయింది, ధనాపేక్ష కలిగినటువంటి వారుగా, పాపములో ఉండేటి వారుగా, బెంకంలో ఉండేటి వారుగా, లోకంలో లోకేచ్ఛల్లో మిగిలిపోయేటి వారుగా అనేక రీతులుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభు రాకడకు మనం చాలా దగ్గరగా ఉన్నాం. కాబట్టి ఈ దినం వాకినటువంటి మీరు మనందరం కూడా ప్రియమైన వాళ్ళారా ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరైతే ఆశపడుతున్నారో, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, నేను ప్రభు కొరకు జీవించాలి, ప్రభు రాజ్యాన్ని కట్టాలని ఆశపడుతున్నారు, దయచేసి ఒక్కసారి లేచి నిలబడి మీరందరూ ప్రభుకు ఒక కమిట్మెంట్ చేయండి. ప్రభా, నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, ఈ చివరి మూమెంట్లో మేము ఉన్నాము కదా మా తండ్రి, మీ రాజ్యాన్ని కట్టేవాడుగా నేను ఉంటాను ప్రభా, నీతో నేను కమిట్ చేస్తున్నాను ప్రభా, నీ కార్యాలు జరిగిస్తాను ప్రభా, నీ కొరకు నేను వాడబడతాను ప్రభా. నాయనా, ప్రపంచము
దేవా అలా ఊగిపోతుంది ప్రభా. ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల విషయాలు కానీ, యుద్ధ సమాచారాల విషయం కానీ, ఇజ్రాయెల్ మీదకి ఒత్తిడి బట్టి, ఆ తీవ్రతను బట్టి ప్రభా మాకు అర్థమవుతుంది మీరు అక్కడికి మేము చాలా దగ్గరగా ఉన్నాం అనేటువంటి రీతిలో ప్రియమైన వారారా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ హృదయాలను ప్రభు తిప్పండి. ఒకసారి ప్రభుతో చెప్పండి. కమిట్మెంట్ అనేటువంటిది మీరు చేయండి. ప్రభా దేవైద్యం ఉదయ కాలస్యంలో నీ వాక్యము ద్వారా నన్ను మీరు నాతో మాట్లాడినారు ప్రభా, నన్ను హెచ్చరించినారు ప్రభా. నేనైతే ప్రభా నీ కొరకు ఉపయోగపడేటువంటి రీతిలో నేను లేను ప్రభా. నేను ఈ దినం కమిట్ చేస్తున్నాను. నీ కొరకు వచ్చి బ్రతికేటువంటి వాడిగా ఉంటాను ప్రభా. నీ పని చేసేవాడిగా ఉంటాను. నీ రాజ్యం కట్టేవాడిగా ఉంటాను. ఆత్మల పట్ల భారముతో ఉంటాను ప్రభా. నన్ను ఆత్మలు పట్టే జాళ్ళ వలె మీరు నన్ను చేయండి ప్రభా. నేను సాక్ష్యాన్ని పొందుకునేవాడిగా ఉంటాను. మారు మనసు పొందుకునేవాడిగా ఉంటాను. మారు మనసు లేనివాడిగానే ఉన్నాను ప్రభా. నేడే రక్షణ దినం అని చెప్పారు కదా. ఈ భయంకరమైన తీవ్రతలో మేము ప్రభా అలాగే నేను విడిచిపెట్టబడతా నాకు ఇష్టం లేదు ప్రభా. నీ బిడ్డగా నైనా నేను బ్రతుకుతాను. నీ రాజ్యంలోకి నేను వారసుడిగా వస్తాను. నీ రాజ్యంలో ప్రభా మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క గొప్ప మ్యాన్షన్స్ని నేను పొందుకుంటాను ప్రభా. మీరు ఇచ్చేటువంటి ఆ బహుమానాలు నేను పొందుకుంటాను. ఆ రివార్డ్స్ నేను పొందుకుంటాను. 1000 సంవత్సరాల పరిపాలనలో నేను కూడా మీరు అప్పచెప్పేటువంటి అసైన్మెంట్ నేను చేస్తాను ప్రభా. 1000 సంవత్సరాలు నేను ప్రవేశించాలి. నీ పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి. దేవా పెండ్లి కుమారుడుగా మీరు వచ్చినప్పుడు సంఘముగా పెండ్లి కుమార్తెగా అలాగూ నేను మీతో పాటు ఎత్తపడేటువంటి గుంపులో ఉండాలి ప్రభా. నేను ఎంతో కాలంగా భక్తి చేస్తున్నాను, నా భక్తి సరిగా లేదు ప్రభా అని ప్రియమైన వారు ఒక చిన్న ప్రార్థన చేయండి. మీ హృదయాలను ప్రభు వైపు తిప్పండి. ప్రభు వైపు చూడండి. ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవునికి ఒక కమిట్మెంట్ చేయండి. మీకు మీ జీవితాలు మీరు సమర్పించుకొని ప్రభుతో ఒక మాట చెప్పండి. ప్రభా నీ కొరకు నేను ఉంటాను. నీ రాజ్యంలోనే ప్రవేశిస్తాను. విడిచిపెట్టేటువంటి గుంపులో ఉండటం నాకు ఇష్టం లేదు. ముద్ర వేసుకునేటువంటి వాడుగా నేను ఉన్నాను ప్రభా. దేవా ట్రిబులేషన్ మహాశ్రమలు అనుభవించలేను ప్రభా. వాడు పెట్టేటువంటి భయంకరమైనటువంటి శ్రమలు ఇబ్బందుల్లో నేను దేవా ఉండటం నాకు ఇష్టం లేదు ప్రభా. పైనుంచి మీరు పెట్టేటువంటి మీరు పంపించేటువంటి తీవ్రత ఆ ఉగ్రతలో నేను ఉండటం నాకు ఇష్టం లేదు ప్రభా. నైనా నన్ను మీరు దర్శించండి. ఉదయ కాలశంలో నా జీవితాన్ని అర్పిస్తున్నాను అని ప్రభుతో మీరు దయచేసి ఒక చిన్న మాట చెప్పండి. ప్రభా రెడీగా ఉన్నారు మిమ్మల్ని స్వీకరించడానికి, మీకు నూతన హృదయం అవటానికి, పరిశుద్ధమైనటువంటి వారుగా మిమ్మల్ని చేయటానికి. ఇదిగో సమస్తమును కొత్తవాయననేటువంటి రీతిలో మన జీవితాలు మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక చిన్న కమిట్మెంట్ చేద్దాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ సమయంలో ప్రభా ఈ దినం మీరు మాతో మాట్లాడే మాటకై నీకు వందనాలు ప్రభా. నీ రాకడకు చాలా దగ్గరగా ఉండగా ప్రభా మేము సిద్ధపడటానికి సహాయం చేయండి. దేవా ఏ పాపము మా హృదయంలో మేము పాపము లక్ష్యం చేసినట్లయితే ప్రభు మా మనవి ఆలకించకపోవును అని నీ వాక్యాలు మేము చూస్తున్నాం ప్రభా. మీరు మా హృదయంలో పాపం ఉంటేనే మా ప్రార్థన మీరు వినరు కదా. కాబట్టి మీ రాజ్యంలో ఎలా మేము ప్రవేశిస్తాం ప్రభా. కాబట్టి మా హృదయాలు సరిచేసుకునే వారుగా చేయండి. నేడే రక్షణ దినమని చెప్పినారు. ఈ ఉదయ కాలశంలో నా జీవితాన్ని కమిట్ చేస్తున్నాను. రక్షణ పొందినటువంటి నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా. నీ పని చేస్తాను. మీ రాజ్యం కడతాను. దేవా నా సాక్ష్యాన్ని ఇతరులు చెప్తాను ప్రభా. నీ కొరకు నా కుటుంబాన్ని నీ వైపు తిప్పుకుంటాను ప్రభా. ప్రార్థన చేసే దానిగా ప్రార్థన చేసేవాడిగా నా పాపమును నేను దాచుకోక ఒప్పుకొని కక్కివేసి నీకు ఇష్టడుగా నేను బ్రతుకుతాను ప్రభా. ఇది కాలశంలో మీరు మాట్లాడే మాటలకై నీకు వందనాలు. ప్రియ ప్రభా సంఘాన్ని మీరు బలపరచండి. నీ ఆత్మతో బిడ్డలందరూ కూడా మీరు ఎంకరేజ్ చేసి ప్రభా ఈ బిడ్డలందరూ కూడా వారి సాక్ష్యాలను అనేక మందికి పంచి అనేక మందిని ఆహ్వానించి దేవా వీరి భక్తిని కాపాడుకుని దేవాని రాకడ వచ్చినప్పుడు మేమందరము కూడా నీ నిత్య రాజ్యంలో ప్రవేశించుకు మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.